మేకలు పులిని నమ్మొచ్చా అని అంటే ఏం చెప్తారు? ఇలా గుర్తుపెట్టుకోవాలి, మేకలు పులిని నమ్మొచ్చా అంటే పులి మాంసమే తింటది, గడి తినదు. బీసీ రిజర్వేషన్లు అనేటివి నిజంగా బీసీలకు మేలు చేసేటివేనా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన అంశము? ఎక్కడానికైతే ఉపయోగపడదు, కానీ బీసీలను కుర్చీ మీద కూర్చోబెడుతుంది మాత్రం భారత రాజ్యాంగ ప్రకారం అంటే ఏదన్నా రాజ్యాంగ సవరణ జరగాలంటే దానికి ఈ జీవోలు సరిపోతాయా? చట్టం చేసిన తర్వాత జీవో తీసుకొచ్చారు. చట్టాలు నేను అభ్యంతరం, జీవోకి ఎందుకు వచ్చిందని చెప్తాను. ఎందుకు మాట్లాడిన చరణ్ కౌశిక్ యాదవ్ అంశాలలో మీరు అబ్జెక్షన్ చేయబోయారు కదా, మీరు దేంట్లో అబ్జెక్షన్ చేయరాదు? బయట జనాల మీద ప్రేమ మాత్రం మస్తు పెడుతుంది. రేవంత్ రెడ్డి గారికి ప్రేమ ఉంది, కాంగ్రెస్ పార్టీ మస్తు ప్రేమ కనపడుతుంది. బీజేపీ హృదయంలో ప్రేమ లేదు. ఆయన ఎంపీలో డాక్టరేట్ చాలా కాంగ్రెస్ పార్టీ రోజు డిపెండ్ చేస్తుంది టీవీలలో. ఈయన ఎమ్మెల్సీ అయినా, ఈయన ప్రభుత్వ సలహాదారు అయినా, ఈయన ఎందుకు కాలేకపోయింది అంటే ఇప్పుడు నిజంగా తను అడిగినట్టుగా మీరు ఎందుకు నిజంగా ఓ ఎమ్మెల్సీ కాలేకపోయారు, ఓ ప్రభుత్వ సలహాదారులు కాలేకపోయారు అని అడిగితే మీరేం చెప్తారు? నాకు ఈ అర్థం కాదు కదా. చరణ్ కౌశిక్ యాదవ్ ఇందాక ఏమన్నాడు అంటే క్లియర్, అక్కడ రాష్ట్ర పరిధికి కొన్ని లిమిటేషన్స్ ఉంటే రాష్ట్రం లెవెల్లో నువ్వు చట్టం చేసుకున్నాం దాన్ని అని చెప్పేసి చెప్పాడు. అర్థం కాలేదు. శాసనసభలో బిల్లు ఆమోదం పొంది కాంగ్రెస్ పార్టీకి కేవలం నిమ్మల ప్రేమ లేనే లేదు బీసీలు అంటే అని చెప్పేసి బాగా చదవాలి. పెదాల మీద ప్రేమ వాళ్ళకుందో మాకుందో అర్థమైపోయింది. అంటే ఇది ఒకవేళ జరిగితే ఇలాంటి బీసీ లీడర్లకు మంచి స్కోర్ వస్తుంది కదా, మీరు పాలు పంచుకోవాలి కదా. 100% రావాలి కదా. బలహీన వర్గాల నాయకులుగా ఇక 75 సంవత్సరాల స్వతంత్ర భారతీయ చరిత్రలో చూడు టైం బంగారం అంటే చెప్పిరా మీరు అన్నారా? అదే ప్రతి నేను మేనిఫెస్టో నేను తప్పించుకోలేను, నేను పారిపోతలేను. నమస్తే, వెల్కమ్ టు సంఘర్షణ. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ చరణ్ కౌశిక్ యాదవ్ ఇవాళ మనతో ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. బాగుండ్రా? అంతా బాగానే. చలో, రాష్ట్రంలో ఈ బీసీ రిజర్వేషన్లు నిజంగా అమలయ్యేటినా ఒకటో అంశం. రెండవ అంశము, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకోబోతుంది ఈ అంశము. అదేవిధంగా 10 ఏళ్ళ కేసీఆర్ పాలన, ఈ 22 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ఏ పరిపాలన బాగుంది అన్న అంశాలను ఇలా చర్చిద్దాం. రైట్, ముందుగా బాలరాజ్ యాదవ్ గారు మీరు చెప్పండి, ఈ బీసీ రిజర్వేషన్లు అనేటివి నిజంగా బీసీలకు మేలు చేసేటివేనా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన అంశము అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? ముందుగా క్రాంతి గారు, మీకు కేఆర్టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, అదేవిధంగా మీ సంఘర్షణ ప్రోగ్రాంకి అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే బలహీన వర్గాల రిజర్వేషన్ అంశం అనేది అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో కాదు దేశంలో నానుతా ఉంది సమస్య. ఈ దేశవ్యాప్త సమస్య ఇది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం, రేవంత్ రెడ్డి గారు కుర్చీ ఎక్కడం కోసం ఉపయోగపడ్డ ఒక సాధనం బలహీన వర్గాల రిజర్వేషన్. కుర్చీ ఎక్కడానికైతే ఉపయోగపడదు, కానీ బీసీలను కుర్చీ మీద కూర్చోబెడుతుంది మాత్రం కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నాల్లో కొంత విఫల ప్రయత్నాలుగా ఉందనేది బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి వాదిస్తూ ఉంది. ఓకే, ఎందుకంటే వీళ్ళు కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టారు. డిక్లరేషన్ పెట్టినప్పుడు ఏం చెప్పినారు? సిద్ధరామయ్య గారు ఓబీసీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వారు తీసుకొచ్చినారు. మేము చట్టబద్ధమైన రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. చట్టబద్ధత అంటే ఏందో కాంగ్రెస్ పార్టీకి తెలియంది కాదు, తెలుసు. కానీ చట్టబద్ధమైన చేసే ప్రయత్నాలు మాత్రం మొదలుపెట్టిందంటే చేయలేదు. చట్టబద్ధత ఏంటంటే ఇలా పార్లమెంట్లో 9th షెడ్యూల్ని మార్చి పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొంది రాష్ట్రపతి సంతకం అయ్యి అది రాజ్యాంగంలో ఉన్నటువంటి 9th షెడ్యూల్ని సవరిస్తే వచ్చేదే చట్టబద్ధత. దాని ద్వారా వచ్చే రిజర్వేషన్ల ద్వారా బీసీల బలహీన వర్గాలకు లాభం జరుగుతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. ఆ విధమైన రిజర్వేషన్ తీసుకొస్తే మేము స్వాగతిస్తామని చెప్పినాం. మీరు అటువంటి ప్రయత్నాలు చేస్తే మేము శాసనసభలో మద్దతిస్తామని చెప్పినాం. నిన్న అభిషేక్ మన్ సంఘవి గారు కూడా, వారు రాజ్యసభ సభ్యులు, వారు సీనియర్ అడ్వకేట్, వారు కూడా మాట్లాడి చెప్పినారు. ఇవాళ శాసనసభలో బిల్లు కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మిగతా రాజకీయ పక్షాలు కూడా మద్దతు ఇచ్చినవి, చట్టసభలో ఆమోదం పొందనే అంశాన్ని కూడా చెప్పినారు. అంటే బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఏంటి?
మీరు చేస్తాన 42% రిజర్వేషన్ ఏదైతుందో మీరు ఏదైతే ఎలక్షన్ సమయంలో మీరు ఇచ్చిన హామీ, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీ కాదు, ప్రజల ముందు మీరు పెట్టినటువంటి హామీ కాబట్టి మీరు దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉందనేది బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి వాదిస్తూ ఉంది. ఆ పరిష్కారం అనేది చట్టబద్ధంగా వస్తుందంటే రాజకీయ ప్రయోజనం జరుగుద్ది అనేది మా బాధన. ఇప్పుడు చట్టబద్ధంగా రాలేదనా లేకపోతే మేము చేయలేంది కాంగ్రెస్ వాళ్ళు చేస్తుందనా మీ బాధ? క్రాంతి గారు ఇవాళ వాళ్ళు చేసింది ఏంది, జియో ద్వారా 9th జియో తీసుకొచ్చారు. ఆ 9th జియోను వీళ్ళు తీసుకొచ్చిన సందర్భంలో మేము వాదించేది ఏంటంటే గతంలో కూడా 2018లో కూడా కేసీఆర్ గారు కూడా ఈ 34% రిజర్వేషన్లు బలహీన వర్గాలకు ఇవ్వాలని 396 జియో తీసుకొచ్చిన. డేటు మారింది, జియో మారింది, సేమ్ పరిణామం మాత్రం సేమ్ జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏం చేసిర్రో కేసీఆర్ కూడా గతంలో గదే చేశారు. కాబట్టి జియోలు అనేవి చట్టం ముందు నిలవదు, కోర్టుల ముందు నిలవదు. ఇవాళ ఎందుకంటే అనేక హైకోర్టు తీర్పులు మనం చూసినాం, దేశంలో అనేక రకాల సుప్రీంకోర్టు తీర్పులు మనం చూసాం. కాబట్టి మన కళ్ళ ముందు ఈ చట్టం ముందు నిలవదని తెలిసి కూడా మీరు ఇంకా జియో పేరుతో ఎందుకు మోసం చేస్తారు ప్రజల్ని? అంటే ఈ మోసగింపు చర్యనే ఈ బీసీ రిజర్వేషన్లు అనేది అని అంటారు, అంతేనా? అంతే కదా సార్. ఇప్పుడు నేను మాట్లాడేదాన్ని వాస్తవం లేదా? రైట్, ఒక్క నిమిషం. కిరణ్ కౌశిక్ గారు, ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను, బీసీ ప్రజలను మోసం చేయడానికి తీసుకొచ్చిన అంశం అని బాలరాజ్ యాదవ్ గారు అంటారు. ఇక్కడ ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోండి, అదే మోసం చేసే ఉద్దేశం ఉంటే నిన్ననే కోర్టులో స్టే వచ్చేది, అంతకుముందు స్టే వచ్చేది, సుప్రీంకోర్టులో కూడా ఈ అంశం నిలిచేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఏదైతే కులగన్న సంబంధించినటువంటి డేటా కావచ్చు, డెడికేషన్ కమిషన్ కావచ్చు, 8 కోట్ల పేజీలకు సంబంధించిన సమాచారం ఉంది. కాబట్టి బీసీలు రాజకీయంగా ఏ విధంగా వెనుకబడ్డరు, వెనుకబాటుతనం ఆధారంగా మాత్రం రిజర్వేషన్లు బీసీ జనాభా 56.33% ఉంటే 42% మాత్రం ఎందుకు ఇచ్చారు? 42% మందికి అవకాశాలు రాలేదు. 56% వాళ్ళు ఉంటే 42% అవకాశాలు రాలేదు. కాబట్టి ఈ 42% రిజర్వేషన్ తీసుకొస్తుందని చెప్పి చాలా స్పష్టంగా తీసుకొచ్చిన తర్వాత కోర్టులు దగ్గర కూడా ఏంటంటే ఎంపరికల్ డేటా ఉండాలి, డెడికేషన్ కమిషన్ పనిచేయాలి. అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో కులగన్న జరిగింది, డెడికేషన్ కమిషన్ ఆధ్వర్యంలో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ నిర్ధారించింది. కాబట్టి వాళ్ళ వెనుకబాటుతనం ఆధారంగా నిర్ధారించింది కాబట్టి కోర్టులో నిలబడేది. అదే కాకుండా ఇక్కడ అఖిలపక్ష సమావేశాలు సంబంధించి ఆల్ పార్టీ మీటింగ్ కావచ్చు, తర్వాత క్యాబినెట్లో కావచ్చు, అధికారుల కమిటీ కావచ్చు, తర్వాత అసెంబ్లీ వేదిక చర్చ కావచ్చు, కౌన్సిల్లో కావచ్చు, తర్వాత గవర్నర్ కావచ్చు, తర్వాత రాష్ట్రపతి, తర్వాత దీనికి సంబంధించినటువంటి డేటాకు సంబంధించి కూడా మాకు ఉంది. కాబట్టి మేము కోర్టు ముందు షో చేస్తామని చెప్పేసి జడ్జి గారు చెప్తే జడ్జి గారు సానుకూలంగా స్పందించే గతంలో ఉన్నటువంటి తీర్పులన్నీ కూడా ఇదే తరహా. మహారాష్ట్రలో ఏం చేశారు, మహారాష్ట్రలో మరాఠీలకు సంబంధించిన రిజర్వేషన్ ప్రత్యేకంగా లేని రిజర్వేషన్ తీసుకొచ్చింది కాబట్టి అది ప్రత్యేక కొట్టుకుపోయిన పరిస్థితి. ఇక్కడ లేని రిజర్వేషన్ ఎవరు కొత్తగా తీసుకురాలే కదా, ఆల్రెడీ 34% ఉన్న రిజర్వేషన్ కేసీఆర్ గారి ప్రభుత్వం ఆయన 23% అయింది, అది కాస్త 42%. వాళ్ళ జనాభా 56% ఉంది కాబట్టి 42%. అదే 56% జనాభా దామాష ప్రకారం ఇచ్చినా కూడా కోర్టులో కొట్టుకుపోయేది. జనాభా దామాష ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వరు, జనాభాలో వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ ఇస్తారు కాబట్టి దానిలో బాగా 42% ఇచ్చారు. భారత రాజ్యాంగ ప్రకారం అంటే ఏదన్నా రాజ్యాంగ సవరణ జరగాలంటే దానికి ఈ జీవోలు సరిపోతాయా మీరు చెప్పండి? ఇక్కడ మీరు నిన్న చాలా స్పష్టంగా వచ్చింది, జీవో మీద చట్టం చేసిన తర్వాత జీవో తీసుకొచ్చారు. చట్టాలు నేను అభ్యంతరం, జీవోకి ఎందుకు వచ్చిందని చెప్పి చాలా చట్టం చేసింది ఎవరు? చట్టం చేసిన అసెంబ్లీ చట్టం అయింది కదా. చట్టం ఇప్పుడు కేంద్రంతో పని ఉండదా? అవసరం లేదు కదా. రాష్ట్రాలకు సంబంధించి కొన్ని హక్కులు రాష్ట్రాలు ఇప్పుడు కులాలకు సంబంధించి ఇప్పుడు చూడండి, బీసీలకు సంబంధించి అనుకోండి, ఇప్పుడు బీసీల కులాలకు సంబంధించి ఏమైందంటే ఒక కులం సపోజ్ తెలంగాణ రాష్ట్రంలో ఒక కులము ఎస్సీ ఉంటే మహారాష్ట్ర భూతాలకు బీసీ అవుతుంది. కాబట్టి రాష్ట్రాలకు ప్రత్యేకమైన హక్కులు ఇచ్చారు. ఇది కేంద్రం పరిధి ఉంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఎస్సీలను కావచ్చు, ఆ రాష్ట్రంలో బీసీలను గుర్తించిన తర్వాత ఇవన్నీ ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు కూడా కొన్ని హక్కులు ఇచ్చారు. కాబట్టి 1961 కేంద్ర ప్రభుత్వం బీసీలకు సంబంధించి జనగణన చేసుకోవచ్చు, బీసీలకు సంబంధించి లెక్కలు తీసుకోవచ్చు అని చాలా స్పష్టంగా ఉన్నది. అదే కాకుండా రాజ్యాంగ నిబంధనలు లోబడి మాత్రం తెలంగాణ రాష్ట్ర కులగణన చేసి మన దగ్గర లెక్కలే కాబట్టి ఇలా కోట్లలో మిగలే లెక్కలు ఉన్నాయి, డేటా ఉంది, వెనుకబాటుతనం ఆధారంగా గుర్తించి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ చిత్తశుద్ధితో జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా చేయలేదు. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు, అదే కాదు మీరు చూడండి, కులగండ వివరాలు నమోదు చేసుకునే వాళ్ళు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, భారతీయ జనతా పార్టీ డీకేఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంలో 96.7% కులగండ వివరాలు 9% చేసుకుంటే 3.1% మాత్రమే నమోదు చేసుకోలే. 2 సార్లు అవకాశం. తప్పులు కూడా జరిగినాయి. మొదట తప్పులు ఏ వ్యవస్థనే తప్పులు చేసినప్పుడు సవరించుకుంటారు. అందుకే 2వ సారి అవకాశం ఇచ్చారు. ఒకసారి చేసినప్పుడు ఇంకా చాలా మంది కావాలంటే 2వ సారి అవకాశం.
ఇప్పటికి 1931 ఆనాడు బ్రిటిష్ రాజ్యంలో తప్ప ఇప్పటివరకు కులగణన జరగలేదు. యూపీ ఆయనలో జరిగినప్పుడు బయట పెట్టలే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బయట పెట్టలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాత దేశానికి తెలంగాణ ఇప్పుడు నుంచి ఏది వచ్చినా కూడా ఇది దేశానికి మోడల్గా ఉండే అవకాశం ఉంది. ఒకనాడు కర్ణాటకలో కులగణన చేసిరు, కర్ణాటక నుంచి తెలంగాణ కర్ణాటక మోడల్ అన్నారు. ఇప్పుడు తెలంగాణ దేశానికి మోడల్ అయింది కదా. అదే కాకుండా తెలంగాణలో కులగణన చేసిన తర్వాత జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి కేంద్రం మీద ఒత్తిడి పెట్టింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు జరిగిన కేసు అంతా కూడా విచారణ అంతా కూడా కావాలని రేవంత్ రెడ్డి ముంగటనేమో రిజర్వేషన్లు ముందట పెట్టి వెనక నుంచి మళ్ళా రెడ్డిలతోటి కేసులు హించిండు అని అన్నది నడుస్తా ఉంది. దీన్ని ఏమంటారు మీరు? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రెడ్డిలతో కేసు కాదు. ఏ భారతదేశంలో ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయి, వాళ్ళ వ్యక్తిగతకు సంబంధించినట్టు హక్కు. వాళ్ళు కోర్టు పోయి అధికారం రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేదా ఎందుకు ఉంటుంది? ఎవరైనా ఇప్పుడు ఇవాళ మాధవ్ రెడ్డి పోయిండు, గోపాల్ రెడ్డి గారు పోయి ఇంకొక పరమేశ్వర్ అనే పోయిండు, రేపు ఇంకెవరైనా పోతారు కదా. కోర్టులలో పోయినా కూడా కోర్టులలో నిలిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనం చేయాల్సిన విధంగా చేసినామా అని చెప్పేసి చాలా స్పష్టంగా అడ్వకేట్లు అభిషేక్ మను సింగ్ గారు, అదేవిధంగా ఈరోజు రవివర్మ ప్రసాద్ గారు కూడా ఈరోజు వారు ఆర్గ్యుమెంట్ గవర్నమెంట్ తరఫున వారు కర్ణాటక అడ్వకేట్ జనరల్గా పనిచేసారు, కర్ణాటకలో ఓబీసీ కమిషన్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి. అదేవిధంగా వారు ప్రొఫెసర్, అదేవిధంగా న్యాయ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారిని ఎంగేజ్ చేసింది నిన్న అభిషేక్ మను సింగ్ గారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎక్కడ కూడా చిన్న పొరపాటు లేకుండా అడ్వకేట్ జనరల్ గారు సుదర్శన్ రెడ్డి గారు, అడిషనల్ అడ్వకేట్ రజనీకాంత్ రెడ్డి గారు, అదే కాకుండా ఇమ్రాన్, అదేవిధంగా ఇంకా చాలా మంది వేరే అడ్వకేట్లు కూడా చాలా, అది బుచ్చిబాబు గారు, చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ జీవోల పరంగా కానీ మహారాష్ట్రలో చట్టం కావచ్చు, అదే తమిళనాడు సంబంధించి విద్యా ఉద్యోగాల మాత్రం 69%, అది 9th షెడ్యూల్లో పెట్టారు. అక్కడ కేసు వేరు, మహారాష్ట్ర కేసులు వేరు. ఇవన్నీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చట్టాలకు సంబంధించినటువంటి గతంలో తీర్పులు కావచ్చు, రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలు కావచ్చు, ఆర్టికల్లో ఉన్నటువంటి నిబంధనల ఆధారంగా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి ఎంపరికల్ డేటా మన దగ్గర ఉంది. కాబట్టి ఇవాళ కోర్టులలో ఇన్ని ఆర్గ్యుమెంట్ చేయడానికి అంటే బీసీ బిల్లు పాస్ చేసుకొని చాలా రోజులు అవుతున్నప్పటికి కూడా ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ షెడ్యూల్ ముందరనే కావాలని ఎందుకు ఈ వాతావరణం నెలకొన్నది అని అంటే హైకోర్టులో సెప్టెంబర్ 31 లోపు ఎలక్షన్ సంబంధించి షెడ్యూల్ ఇవ్వాలని చెప్పేసి గతంలో హైకోర్టు చెప్పిన సందర్భం, దానికి రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసి, కాబట్టి దగ్గరకు వస్తున్న సందర్భంగా షెడ్యూల్ ఇచ్చిన ఇవే కారణం. దానికి ఒక నిమిషం, మీరు ఇంతసేపు మాట్లాడిన చరణ్ కౌశిక్ యాదవ్ అంశాలలో మీరు అబ్జెక్షన్ చేయబోయారు కదా, మీరు దేంట్లో అబ్జెక్షన్ చేయదలుచుకోరు? ఇప్పుడు క్రాంతి గారు, చరణ్ గారి మాటలేమో తీపి ఉన్నాయి, బీసీల పట్ల చేతలేమో చేదుగా ఉన్నాయి. హృదయం బయటికి పెదాల మీద ప్రేమ మాత్రం మస్తు చూపెడుతున్నారు. రేవంత్ రెడ్డి గారికి ప్రేమ ఉంది, కాంగ్రెస్ పార్టీకి మస్తు ప్రేమ కనపడుతుంది బీసీల మీద. హృదయంలో ప్రేమ లేదు. ఎందుకు లేదు అంటుందంటే, నిన్న ఏదైతే ఈ పిటిషన్ సంబంధించి పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా ఒక పిటిషనర్ ఏం చేసిండు, బీసీ రిజర్వేషన్లు 50% దాటొద్దని సుప్రీంకోర్టు రూల్స్ ఉన్నాయి కదా, మీరు ఎట్టిస్తున్నారని పిటిషన్ హైకోర్టుకు పోయాడు. హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏమని ప్రశ్నించింది? ఈ పిటిషన్ ఇచ్చిన వాదనలు ఒకవేళ, ఎందుకంటే మీరు పేపర్లో చూసి వాళ్ళకు మొట్టికాయలు వేసింది, పేపర్లో వచ్చిన న్యూస్ ఆధారంగా మీరు ఎట్లా కోర్టుకు వస్తారని క్వశ్చన్ వేస్తూ ప్రభుత్వాన్ని అడిగింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళైతే వీళ్ళు ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు, మీరు 50% నిబంధనలు దాడుతురని, ఎట్టి పరిస్థితుల్లో మీరు షెడ్యూల్ ఇవ్వద్దు, నోటిఫికేషన్ సంబంధించి ఎలక్షన్ నిర్ణయం తీసుకోవద్దంటే వీళ్ళు షెడ్యూల్ ఇచ్చారు. రెండోది, నిన్న కూడా అడిగింది క్వశ్చన్ హైకోర్టు. ఏమని అడిగింది? మీరు ఇస్తున్నటువంటి ఎంపరికల్ డాటా శాసనసభలో పెట్టినామంటున్నారు కదా, శాసనసభలో పెట్టేదానికి బిల్లు ఆమోదం అంటున్నారు కదా, అది టేబుల్లో పెట్టి టేబుల్ చేసిర్రా, శాసనసభ్యులకు ఇచ్చిర్రా, ప్రజల ముందు పెట్టిర్రా, ప్రజలకు అభిప్రాయాలు తీసుకురా, ఒకవేళ ఉంటే మార్పులు చేపలకైనా అభిప్రాయాలు తీసుకున్నారని అడిగింది. దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందో అడుగుతాను, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఇంకోటి అడుగుతాను నేను, ఏమంటున్నంటే ఇవాళ హైకోర్టు ఒకవైపు మీరు షెడ్యూల్ విడుదల చేయొద్దంటే నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉన్నారు ఇవాళ వీళ్ళు. ఎందుకంటే రేపు కోర్టుని కూడా వీళ్ళు ఏం చేస్తారంటే బ్లాక్మెయిల్ చేస్తారు వీళ్ళు కోర్టుని. మీరేం ఎలక్షన్ జరపని మీరే అంటారు, మళ్ళీ మీ ఎలక్షన్ షెడ్యూల్ ఇస్తే వద్దని మీరు ఎట్టంటారని చెప్పేసి మీరు పెద్ద ఎత్తున ఇవాళ నోటిఫికేషన్ 10:30కి విడుదల చేసి 2:15గా డిస్కషన్స్ ఉన్నాయి కదా. నేను అంటున్నాను, నేను నోటిఫికేషన్ ఇవాళ 2:15కు డిస్కషన్ ఉన్న తర్వాతకి 10:30కు ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. మీరు ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి కాంగ్రెస్ అభ్యర్థులతో అందరితో, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కానీ మిగతా పార్టీల ఏమో కన్ఫ్యూజ్లో ఉండి వాళ్ళు ఎలక్షన్లో సంబంధించి నామినేషన్ వేయరు. కాంగ్రెస్ పార్టీ మాత్రం కావాల్సుకొని నోటిఫికేషన్ కావాల్సుకొని ఇస్తుంది, కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తుంది, వీళ్ళు మాత్రం నామినేషన్ వేస్తారు. ఇంకో ఆరోపణ చేస్తాను నేను. ఇవాళ మీరు ఇచ్చినటువంటి ఏదైతే మీరు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ కంటే ముందు మీరు రిజర్వేషన్లు ఇచ్చినారు, ఒక జీవో నెంబర్ 9 ఇచ్చి, ఆ రిజర్వేషన్స్లో ఖమ్మం కూసుమంచి అంటే పాలేరు కాన్స్టెన్సీలో కూసుమంచి అనే గ్రామంలో ధర్మాతండ అని ఉంటుంది ఒకటి.
ఆ తండాలో 879 మంది ఉంటారు. 879 మందిలో ఒక్క బీసీ మహిళ ఉంటుంది, అది కూడా ఎస్టీ అబ్బాయిని చేసుకుని లవ్ మ్యారేజ్. ఆమెకు బీసీ రిజర్వేషన్ వస్తుంది. మా నల్గొండ జిల్లాలో దామర్చెర్ల మండలంలో 7 తండాలలో బీసీ రిజర్వేషన్లు వస్తాయి. తండాలలో ఎస్టీలు ఉంటారు కదా, తండాలలో గ్రామ పంచాయతీలు వాళ్ళే ఎస్టీలే 3000 మంది వాళ్ళే సర్పంచులు ఉంటారు. తండాలలో బీసీ రిజర్వేషన్ వస్తాయి. అదే ఇంకో కూసుమంచి మండలంలో ఎస్సీలు 2 ఉన్నారు, తండ్రి కొడుకు, ఆ తల్లి కొడుకున్నారు. వాళ్ళు కూడా నర్సరీ మెయింటైన్ చేస్తారు, ఆ ఊళ్ళో ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఎస్టీలు. ఎక్కడ ఎస్సీ రిజర్వేషన్ వస్తుంది. ఈ విధంగా రిజర్వేషన్ మీరు ప్రకటించిన దాని మీద కొన్ని విమర్శలు ఉన్నవి. మీరు చేసినటువంటి ఎంపరికల్ డాటా ఏదంటుండో ఏకసభ్య కమిషన్, మొత్తం టోటల్ ఫుల్ బెంచ్ కాదు, ఫుల్ కమిషన్ కాదు, అది ఏకసభ్య కమిషన్. భూసాని వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో చేసిన మీ సర్వేలో లోపాలున్నవి. 3 లక్షల కుటుంబాలు పాల్గొనలేవని, 16 లక్షల జనాభా దీంట్లో డాటా రాలేదని, 4 కోట్ల జనాభా ఉంటే మీరు 3,54,00,000 చూయించిరని, బీసీల జనాభా గతం కంటే తగ్గిందని, అంటే బీసీలలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఆ ఆరోపణల మీద మీ ప్రజాభిప్రాయ సేకరణ చేసిరా? వాళ్ళ నుంచి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఏదైతే అభిప్రాయాలు మీరు తీసుకొని వాటిని క్లారిఫై చేసిరా అనేది కూడా నిన్న కోర్టు అడిగింది క్రాంతి గారు. ఇంకో మాట కూడా నేను ఇలా కాంగ్రెస్ పార్టీ తప్పట్టేది ఏంటంటే 42% రిజర్వేషన్లు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పు పడతలేదు. ఈ యొక్క పులి మీద స్వారీ ఎవరు చేసిర్రు? కాంగ్రెస్ పార్టీ చేసింది. బీసీల రిజర్వేషన్లని 42% పులి మీద ఎక్కింది మీరు, ప్రజలకు హామీ ఇచ్చింది మీరు, ప్రజల్ని ఊహల పల్లకిలో ఆశల పల్లకిలో పెట్టింది మీరు. ఆశల పల్లకిలో బీసీలను పెట్టి మీరు మాత్రం పల్లకెక్కిర్రు. ఆశల పల్లకిలో మాత్రం బీసీలు ఊరేగించుకు చేస్తూ ఇవాళ బీసీలను 22 నెలలుగా మోసం చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకు గుర్తు చేస్తున్నా సార్, ఇవాళ నేను గవర్నర్ గారు అడ్డం వచ్చింది వీళ్ళకు రిజర్వేషన్లకి. సార్ నేనేమంటే కోర్టు కూడా అడిగింది మిమ్మల్ని. ఒకవైపు సుప్రీంకోర్టుకు శాసనసభలో ఆమోదించబడ్డ బిల్లు గవర్నర్ ద్వారా ఆమోదించబడి రాష్ట్రపతికి పంపబడ్డది. రాష్ట్రపతి దగ్గర బిల్లు ఆమోదం పొందలేదు. అంతలో మళ్ళీ ఏం చేసారు? క్యాబినెట్ సమావేశం పెట్టిరు. క్యాబినెట్ సమావేశం పెట్టి మళ్ళీ ఏం చేసిరు? ఆర్డినెన్స్ తీసుకొచ్చిర్రు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏం చేసిరు? మళ్ళీ గవర్నర్ దగ్గర పంపారు. కోర్టు అడిగింది, మరి ఒకవైపు రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉందని మీరే అంటున్నారు, మళ్ళీ ఒకవైపు గవర్నర్ దగ్గర పెట్టి మీరు ఈడ పెట్టిండ్రు, ఒకవైపు గవర్నర్ దగ్గర బిల్లు ఉండగా మళ్ళీ ఇదేంది జీవో అని మళ్ళీ కోర్టు తప్పట్టింది కదా. దీని మీద మీ సమాధానం ఏంది అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. నేనేమంటాడు క్రాంతి గారు, ఒకవైపు ఏమో ఈ రాష్ట్రంలో కోర్టు అడుగుతున్న దానికి మీరు సమాధానం చెప్పకుండా, ఒకవైపు ఇక్కడ జీవో పేరుతోటి గతంలో కొట్టివేయబడ్డ జీవోలను మీకు తెలుసు, మళ్ళీ జీవో తీసుకొచ్చి బీసీలను ఎట్లా కాంక్రీట్ గా ఉంటది అని మీరు భావిస్తలేరా? అంటే కాంక్రీట్ గా ఉంటదంటే సార్, ఇవాళ హైకోర్టుకు పోయిరు, ఇవాళ హైకోర్టు వీళ్ళకు ఏదో మేనేజ్ చేస్తారా లేకపోతే వీళ్ళు తిప్పల ఠాగూర్ సినిమా చూస్తారా మీరు? ఠాగూర్ సినిమాలో ఒక ఆపరేషన్ చేస్తారు హాస్పిటల్లో, ఆల్రెడీ పేషెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ చచ్చిపోతాడు. అంటే రిజర్వేషన్ రాదని తెలుసు వీళ్ళకు. ఆ పేషెంట్ తీసుకొచ్చి ఏం చేస్తారు? డాక్టర్లు వస్తారు, లండన్ తీసుకురావాలి, ప్యారిస్ తీసుకురావాలి, ఆపరేషన్ చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, పైకి పోతారు, లోపలికి వస్తారు, పైసలు ఉన్నాయి దగ్గర, ఉన్నాయి అంటారు. అక్కడనేమో డాక్టర్కి పైసలు కావాలి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బీసీలు ఓట్లు కావాలి. కాబట్టి ఏం చేయాలి? యాక్షన్ చేయాలి. డ్రామా ఏది ఠాగూర్ సినిమాలో కనుక ఆపరేషన్ థియేటర్ లో డ్రామా చేస్తారు చూసిన, ఆపరేషన్ చేసి పైసలు గుంజాలంటే అక్కడనే పైసలు గుంజాలి, ఇక్కడనే బీసీల ఓట్లు గుంజాలి. కాబట్టి ఏం చేయాలి? ఒక క్రియేషన్ చేయాలి. చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే ఏం చేస్తారు? సుప్రీంకోర్టు పోయి వీళ్ళు సుప్రీంకోర్టు పోయి మల్లుబాటి విక్రమార్క జడ్జి వాయించినాడు. లాయర్ దగ్గర పోయి నువ్వు ఇట్లా చెప్పని చెప్పిండా, ఊకని ఆడికి పొన్నం ప్రభాకర్ ఆయన కలిసిపోయి ఏదో డ్రామా. ఖర్గేని చూస్తానికి పోయి వీళ్ళు మల్లికార్జున ఖర్గేని చూస్తానికి పోయి అక్కడ పోయి సుప్రీంకోర్టు దగ్గర ఒక డ్రామా. ఇక నిన్న పోయిరు పొన్నం ప్రభాకరు, కొండ సురేఖ, ఇంకోరు శివాకర్ శ్రీహరి మంత్రులు పోయి ఆడ మార్తాన్ చేస్తున్నాడు, మొత్తం ర్యాలీ చేస్తున్నారు నాంపల్లి హైకోర్టు ముందు. వీళ్ళే సాధించాడు, వీళ్ళు వాదించింది లేదు, ఏమి లేదు. ఆయన వచ్చిన అభిషేక్ సింఘ్వి మనీని పిలుస్తున్నాం అన్నారు, ఆయన కూడా జూముల్ని వచ్చినట్టు కొడుతుంది నాకు తెలిసి. నేనేమంటాట సారు, ఠాగూర్ సినిమాలో చేసిన క్రియేషన్ మళ్ళీ ఇక్కడ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకు? ఓట్లు కావాలి బీసీలై. నేనేమంటే ఓట్లు కాదా మీకు కావాల్సిన చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి కావాలంటే ఏం చేయాలి? పార్లమెంట్లో చట్టం కావాలి. పార్లమెంట్ చట్టం కావాలి. ప్రతిపక్ష పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ కదా. అక్కడ చేయి మారతాన్ నాంపల్లి కోర్టు ముందు కాదు చేసేది. ఏది పొన్నం ప్రభాకరు, కొండ సురేఖ, వాకర్ సియరి మారతాన్ చేయాల్సింది, వాకింగ్ చేయాల్సింది. ఈ యొక్క మేము పెద్ద కొట్లాడుతున్నాం చేస్తున్నాం అని ప్రెస్ మీట్ పెట్టి బొకేలు ఇచ్చుకుంటా నిన్న మొత్తం చేస్తున్నారు వార్తాను. అది ఈడగా చేసేది. మార్చి రాష్ట్రపతి భవన్ ముందు చేయరి, లేకపోతే ఇండియా కూటమి ఎంపీలందరూ కలిసి ప్రధానమంత్రి మోదీ ముందర చేయరి. అప్పుడు బీసీలకు న్యాయం జరుగుతుంది అనేది మా ఆలోచన. చట్టం కాకుండా ఇస్తే ఏముంటది? సాట్ల తౌడు పోసి. చరణ్ కౌశిక్ యాదవ్ ఇందాక ఏమన్నాడు అంటే క్లియర్ గా, అంటే రాష్ట్ర పరిధికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, రాష్ట్రం లెవెల్లో మేము చట్టం చేసుకున్నాం దాన్ని అని చెప్పేసి చెప్పిండు. చట్టం కాలే, శాసనసభలో బిల్లు ఆమోదం పొంది గవర్నర్ కాంచి రాష్ట్రపతి దగ్గర పోయింది, అది అట్నే ఉంది. క్యాబినెట్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చిర్రు, అది గవర్నర్ దగ్గర అట్నే ఉంది. ఆ రెండు చేయలేవు కాబట్టి జీవో తీసుకొచ్చినామన్నారు.
గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ 396 జీవో తీసుకొచ్చినప్పుడు ఇదే గోపాల్ రెడ్డి గారు, ఇదే సత్యనారాయణ రెడ్డి గారు, ఇదే స్వప్నారెడ్డి గారు గాంధీ భవన్ వెనకాల ఉండి, గాంధీ భవన్ గోడల వెనకాల ఉండి అరే బీఆర్ఎస్ ఏదో బీసీలకే చేస్తుందని చెప్పి కట్టెల్లో పుల్లలు పెట్టారు. ఆ రోజు మమ్మల్ని అంటారు అయ్యాలా కాలంలో పుల్లలు పెట్టారు. పుల్లలు పెడితే ఏమైంది, అది కాస్త హైకోర్టు సుప్రీంకోర్టు తప్పుపట్టింది. తప్పుపడితే అప్పుడున్న గత్యంతరం లేని పరిస్థితులలో ఎలక్షన్ నిర్వహించమని చెప్పేసి కోర్టులు అడుగుతున్న సందర్భంలో స్థానిక సంస్థలు నిర్వీర్యం అవుతున్నప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోను బీసీ రిజర్వేషన్ ఉన్నదాంతో చేసినాం మేము. నేనేమంటాడు చరణ్ గారు, వీళ్ళకి మస్తు ప్రేమ ఉంది కదా సార్, ఆడంటే గవర్నర్ అడ్డం పడ్డాడు ఆయన బీజేపీ అయినా కాబట్టి, ఆడ రాష్ట్రపతి అడ్డం పడ్డది బీజేపీ అయినా కాబట్టి, ప్రధానమంత్రి మోదీ కాషాయ దుస్తులు ఆయన అడ్డం పడ్డాడు. ఇవాళ నేను చరణ్ కౌశిక్ గారిని స్పష్టంగా అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీని, రాష్ట్ర క్యాబినెట్ విస్తరించుకునే అవకాశం ఎవరికి ఉంటుంది కాంతి గారు? రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది. రాష్ట్ర క్యాబినెట్ లో 42% రిజర్వేషన్ల ప్రకారం ఎన్ని క్యాబినెట్ రావాలి కాంతి గారు? 7 రావాలి. మాకు 7 లేదు 8 రావాలి. ఎంతమంది చరణ్ అడుగుతుంది? 3 ఉన్నారు. ఇంకా 4 కూడా వీక్ పెట్టు మమ్మల్ని. ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి కదా, 3 దాంట్లో కూడా వీక్ ఇంకోళ్ళు పెట్టు అంటారు. నేను ప్రభుత్వ సలహాదారులు సార్ 16 ఇచ్చిండు చరణ్ అడుగుతాను. నేను ఆయన MBAలో డాక్టరేటు, చాలా కాంగ్రెస్ పార్టీ రోజు డిఫెండ్ చేస్తుండు టీవీలల్లో. ఈయన ఎమ్మెల్సీ అయినా, ఈయన ప్రభుత్వ సలహాదారు అయినా, ఈయన ఎందుకు కాలేకపోయిండు? మరి ఇవాళ 155 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు కదా, మా చరణ్ కౌశిక్, మా లోకేష్, ఇందిరా శోభన్ ఎందుకు కాలేకపోయారు? మరి ఇప్పుడు నేనేమంటే సార్, పెదాల మీద ప్రేమ ఉండొద్దని ఎందుకన్నానంటే, హృదయంలో ప్రేమ ఉండాలంటే నేను ఎందుకు క్రాంతి గారు, మీరు ఏదైతే మీరు గవర్నర్ అడ్డం వచ్చిందని, రాష్ట్రపతి అడ్డం వచ్చిందని, మోదీ అడ్డం వస్తుందని చెప్పేసి మాట్లాడుతున్న మీరు అక్కడ ఇండియా కూటమితోని మార్చి చేయలేరు. ఇండియా కూటమి ఎంపీలతో బిల్లులు ఏమనెత్తులు. 55 రోజులు జరిగిందండి పార్లమెంటు కాంతి గారు. 50 రోజులు పార్లమెంట్ జరిగితే బీహార్ ఎలక్షన్ల లాభం కోసం మాత్రం వ్యతిరేకించారు, ఏది ఓటర్ల సవరణని మాత్రం. కానీ తెలంగాణలో రాహుల్ గాంధీ గారు ఒకవైపు రాజ్యాంగం పట్టుకొని తెలంగాణ రోల్ మోడల్ అంటాడు, తెలంగాణ దారి చూపింది దీపమైంది అంటాడు దేశానికి అంటాడు. కానీ పార్లమెంట్లో దీన్ని బిల్లుని పెట్టాలని లేవనెత్తారు. ఇండియా కూటమి ఎంపీలుగా ఏమి చేయరు. అదేవిధంగా వీళ్ళు పోతారు జంతర్ మంది దగ్గర. అతడు సినిమా డైలాగ్ గుర్తొస్తుంది నాకు, ఎందుకురా బుజ్జి గింతమంది ఒక్క మర్డర్ చేసిన గిన్ని వెహికల్లు గింతమంది వెపన్స్ అంటారు చూసిన బ్రదరు. ఏం పెట్టినా ప్రత్యేక రైళ్లు, ప్రత్యేక స్పెషల్ విమానాలు, ఇక మంత్రులంతా ఓ మంది మారబలంతో ఢిల్లీ దాకపోయారు. ఢిల్లీకి పోతే సోనియా గాంధీ రాలే. సోనియా గాంధీ ఏం చేసి లెటర్ రాసి పంపింది నేను ఒక సమావేశం పెడితే. ఇక రేవంత్ రెడ్డి గారు ఆ లెటర్ను చూసి నాకు లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇది నోబెల్ అవార్డు, అది నాకు ఇంకేం అవార్డు, ఇంకేందో అన్నాడు అవార్డు, ఇంకా ఆస్కార్ అవార్డు అని చెప్పేసి చెప్పిండు. సోనియా గాంధీ రాకపోతే లెటర్ రాస్తే ఆస్కార్ అవార్డు అవుతుంది సార్ బీసీల గురించి. ఇంకో ధర్నాకపోతే రాహుల్ గాంధీ రాలే. శిబుసోరన్లో చచ్చిపోతే 6 గంటల దాకా ఇక్కడనే ఉండట. వీళ్ళు ఎక్స్చేంజ్ చేసి 1 వరకే ధర్నా ఉండే, 6 దాకా ధర్నా ఎక్స్చేంజ్ చేసారు. ఆయన ఖర్గే రాలేడు, ప్రియాంక గాంధీ రాలే, రాహుల్ గాంధీ రాలే. ఇది ప్రజల మీద ప్రేమ, బీసీల మీద హృదయంలో ప్రేమ కాదని అర్థమైంది కదా. ఓకే ఓకే క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి పెదవుల మీద ప్రేమ తప్పించి గుండెల ప్రేమ లేనే లేదు బీసీలు అంటే అని చెప్పేసి బాలరాజ్ యాదవ్ అంటున్నారు. ఇప్పుడు పెదాల మీద ప్రేమ వాళ్ళకుందో మాకుందో అర్థమవుతుంది కదా. ఎందుకంటే అంటే ఇప్పుడు నిజంగా తను అడిగినట్టుగా మీరు ఎందుకు నిజంగా ఓ ఎమ్మెల్సీ కాలేకపోయారు, ఓ ప్రభుత్వ సలహాదారులు కాలేకపోయారు అని అడిగితే మీరేం చెప్తారు? అరే మీకు అర్థం కావట్లేదు, కాంగ్రెస్ పార్టీ 4 ఎమ్మెల్సీలు 2 బీసీలకు ఇచ్చారు కదా. ఎవరైతే నాకేయాలని కాదు కదా. మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ, విజయశాంతి గారు బీసీ, బీసీ. చెప్తారు అది చెప్తాం, ఒక్కోటి వస్తుంది కదా. రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ బీసీ, డిప్యూటీ సీఎం ఎస్సీ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎవరు ఉండాలని మీరు డిసైడ్ చేస్తే ఇట్లా మీ పార్టీలో ఎవరికి ఇచ్చారు బీసీలో? మీరే రాష్ట్ర అధ్యక్షుడు ఉండా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండా, మరి ఏమున్నాడు? బీఆర్ఎల్పీ నేత ఉన్నాడా? ఇవాళ మీరు ఏమి ఇచ్చారని అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి ఆల్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారు ఉన్నారు, వారే రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. కర్ణాటకలో బీసీ ముఖ్యమంత్రి ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతే ఒక ఓసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర కులగణన చేసి ఒక సాహసోపేత నిర్ణయం తీసుకుండు కదా. మీరే అన్నారు అదేవిధంగా పులి మీద సారీ నిర్ణయం చేస్తామడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు, మరి మీరు జీవో ఎందుకు కొట్టేసింది? మీ జీవోని మీరు ఎందుకు కులగణన చేయలేదు? ఎందుకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయలే? ఎందుకు అసెంబ్లీలో బిల్లు పాస్ చేయలేదు? మరి మీరు చేయలే కదా. మీరు చేయని పని మేము చేసినాం కదా. మీరు ఒకరోజు సర్వే చేసారు, మేము ఒకరోజు సర్వే చేయలే కదా. 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో 10,000 మంది పైగా ఎమ్మెల్యేలు పెట్టి సిఎస్ గారి నేతృత్వంలో మంత్రుల కమిటీ, అధికారుల కమిటీ, ఎంపీడీఓ అధికారులు కావచ్చు, 150 కుటుంబాలకు ఒక ఎమ్మెల్యేలు పెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కులగన్న 2 సార్లు అవకాశం ఇచ్చి మీరు రకరకాలుగా ఆ సర్వేను తప్పుపట్టి 75 క్వశ్చన్స్ ఎందుకయ్యా? మా ఆస్తుల గురించి మీకెందుకు, మా సదవుల గురించి మీకెందుకు, మా ఇండ్ల గురించి మీకెందుకు, మొత్తం కాంగ్రెస్ పార్టీ ఏదో పథకాలు కట్ చేస్తుందని ఇది పెడుతుంది గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఏకంగా తీర్మార్మాలని అయితే ఏకంగా మా కులగణను సంబంధించిన రిపోర్ట్ను తగలబెట్టే పరిస్థితి చూసినాం. అందుకే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసి అవతల పడేసిన తర్వాత ఇప్పుడు ఏమైందో అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ అని చెప్పేసి నిన్న కోర్టులో ఉన్నట్టు హైకోర్టులో ఉన్న అడ్వకేట్లంతా కూడా కాంగ్రెస్ పార్టీ అరే కరెక్ట్గా తెలంగాణ రాష్ట్రంలో కులగన్న కావచ్చు, చట్టం ప్రకారం ధర్మం ప్రకారం
ఆర్టికల్స్ విరుద్ధంగా ఎక్కడ పోలేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర డేటా ఉంది కాబట్టి కోర్టుల స్టే రాలేదు, 2 సార్లు స్టే రాలేదు. అదేవో సుప్రీంకోర్టులో కూడా హైకోర్టు తీసుకున్నారు. అదే కాకుండా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తుంటే ఆ నోటిఫికేషన్ ఇస్తుంటే వాళ్ళు స్టే ఇవ్వద్దని చెప్పి ఆబ్జెక్షన్ చెప్పలే కదా. దానిలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా వెనుకబాటుతనం ఆధారంగా 42%. ఇప్పుడు ఇంకోటి దీని సార్ కాల్ ఫార్ చేసినారు, చాలా స్పష్టంగా అడిగినప్పుడు చెప్పారు ప్రభుత్వము బయట పెట్టాలా వద్దనేది ప్రభుత్వ నిర్ణయము, ప్రభుత్వానికి అనుకూలంగా వాడుకుంటారు దాన్ని. మేము బయటికి ఏదో పెట్టి ఇంకోటి వెనుకబడతానని నిర్ధారిస్తాం సింగిల్ పేజ్ సరిపోతుందా? ఇప్పుడు బీసీలలో ఎంతమంది లీడర్లు అయ్యారు, ఏది సర్పంచ్లు కానీ ఎంపీటీసీ కానీ కోఆపరేటివ్ కానీ ఎంపీటీసీ కార్పొరేటర్లు లేకపోతే ఎమ్మెల్యేలు ఎంతమంది అనేది తెలియడం కోసం ఏకసభ్య కమిషన్ సరిపోదా? ఏకసభ్య కమిషన్ కాకపోతే ఏ కమిషన్ వేయాలి? అదే కాకుండా ఏకసభ్య కమిషన్ వేసినప్పుడు కోర్టుకు పోయింది ఆర్ కృష్ణ కోర్టుకు కూడా ఇదంతా వ్యవహారం అంతా తెలుసు కాబట్టి కోర్టు కూడా ఏం మాట్లాడే పరిస్థితి. ఎందుకు కోర్టులో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు డెడికేషన్ కమిషన్ అన్నప్పుడు కోర్టు పరిధిలో జరిగింది. కోర్టు ఆదేశిస్తే రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేశారు. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కులగణం మీద పెద్ద ఎత్తున గలాట జరిగింది చూసిరు. తర్వాత అసెంబ్లీలో చూసిరు, కౌన్సిల్లో చూసిరు. వాళ్ళందరూ కోర్టు దృష్టిలో ఉంది కాబట్టి కోర్టు దీన్ని పెద్ద ఎత్తున లోబడి పోలే. 88 కోట్ల పేజీలకు సంబంధించిన సమాచారం మా దగ్గర ఉంది. వెనుకబాటుతనం ఆధారంగా ఇస్తా ఉన్నాం. 1960 కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు సంబంధించిన లెక్కలు తెలుసు అని చెప్పింది. రిజర్వేషన్ పెంచుకునే అధికారం రాష్ట్రాలకు ఉంది అని చెప్పి 280 తర్వాత ఏది ఆర్టికల్ సంబంధించినటువంటి పంచాయతీరాజ్లు కావచ్చు మున్సిపాలిటీలు పెంచుకునే అధికారం కాబట్టి దాని ప్రకారం మేము పెంచుకున్నాము. అదే కాకుండా ఇక్కడ చట్టాలు చేసిన తర్వాత 5 నెలలు అవుతా ఉంది. తమిళనాడు సంబంధించి 3 నెలలనే వాళ్ళు తేల్చాలని చెప్పి సుప్రీంకోర్టు అదేవిధంగా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. రాష్ట్రపతి గారు కాదు, గవర్నర్ గారు కావచ్చు. కాబట్టి చట్టం అనేది ప్రజల తరఫున ఎవరు చేస్తారు? చట్టాలు ఏం చేసేది అసెంబ్లీ కౌన్సిలే కదా. ప్రజల తరఫున ఏదైనా అయ్యేది చట్టం అసెంబ్లీ కౌన్సిలే కదా. అసెంబ్లీ కౌన్సిల్ చేసినాం కాబట్టి అది చట్టమైనట్టుగా మనం నిర్ధారించుకో. గవర్నర్ గారు నామినేటెడ్ చేసిన వ్యక్తి కదా, రాష్ట్రపతి గారు నామినేట్ చేసిన వ్యక్తి గవర్నర్ గారు మరి ఆపినంత మాత్రం దేశంలో అన్ని చట్టాలు ఆగిపోవు కదా. దానిలో భాగంగా సుప్రీంకోర్టులో కూడా గవాయి గారు మన సంబంధించి జడ్జిమెంట్ పెండింగ్లో ఉన్నది. చాలా ఆల్రెడీ రిజర్వ్ చేసి పెట్టారు. అది ఎప్పుడైనా ఏ క్షణమైనా వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వచ్చు. అలా అని చెప్పేసి గవర్నర్ గారు ప్రశ్నించకుండా ఉండే అధికారం ఎవరికి లేదని చెప్పి మీరు అనడం కరెక్ట్ కాదని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు కూడా మాట్లాడింది కదా. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వము చిత్తశుద్ధితో ముందుకు పోతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక సాహసోపేతమైన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది కాబట్టి మేమంతా ఇంప్లీట్ అయినాం. మరి బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఎందుకు ఇంప్లీట్ కావాలి? భారతీయ జనతా పార్టీ సంబంధించి ఎందుకు ఇంప్లీట్ కావాలి? మీకు చిత్తశుద్ధి నిజాయితీ ఉంది కదా, మీరు ఇంప్లీట్ కావాలి కదా. అసెంబ్లీలో కరెక్టే మద్దతు ఇచ్చి కరెక్టే, మరి ఎందుకు ఇంప్లీట్ కావాలి? మీరు చేసిన సర్వే కరెక్ట్ అంటారు, కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వే తప్పు అంటారు. మీరు ఒక్కరోజు చేసింది కరెక్ట్ అయితే 50 నుంచి 70 రోజుల పాటు చేసిన సర్వే ఎట్ట తప్పు అవుతుంది? ఎట్ట డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు? అదే కాకుండా 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సర్వే. తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు అవకాశం, ఆన్లైన్లో కూడా అవకాశం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అయినా సర్వే తప్పని చెప్పేసి ఎందుకు? కులగన్న జరగొద్దు, బీసీ రిజర్వేషన్ పెరగొద్దు. బీసీ రిజర్వేషన్ పెడితే కాంగ్రెస్ పార్టీ మంచి పేరు వస్తుంది, రేవంత్ రెడ్డి గారు మంచి పేరు వస్తుంది, బీసీ సమాజం అంతా చైతన్యం అవుతుంది. కాబట్టి ఈ చైతన్యం కావద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నాయి. కాబట్టి ఓబీసీ ప్రధానమంత్రి ఆయన ఓబీసీ రిజర్వేషన్ పెంచుతుంటే వారు వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ. రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో మాట, వాళ్ళు ఒకటి మాట్లాడుతాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏమో 4 మంది రాజ్యసభ సభ్యులు. మీరు ఏమన్నా కేంద్రంలో ఎవరన్నా మీరు ఇప్పుడు ఇందాక మాట్లాడుకుంటా అంటే బీసీలకు న్యాయం జరిగితే బీసీలు బాగుపడితే రేవంత్ రెడ్డికి పేరు వస్తానన్నారు కదా. మేకలు పులిని నమ్మొచ్చా అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇలా గుర్తుపెట్టుకోవాలి, మేకలు పులిని నమ్మొచ్చా అంటే పులి మాంసమే తింటది, గడ్డి తినదు ఎప్పుడు కూడా. రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయం, రేవంత్ రెడ్డి గారు కాదు, రాహుల్ గాంధీ గారైనా కాంగ్రెస్ పార్టీ అయినా రేవంత్ రెడ్డి గారైనా ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఆ నిర్ణయం వేరే వాళ్ళు ఎవ్వరు కేసీఆర్ గారు కూడా చేయలేకపోయేవాడు వాస్తవం చెప్పారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇదే కాదు, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి జనగణనలో కులగణన చేస్తావా ఓబీసీ ప్రధానమంత్రి లేకపోతే మేము తెలుసుకుంటాం అని చెప్పిన తర్వాత కేంద్రమే దిగొచ్చి జనగణనలో కులగణన చేసిన పరిస్థితి మనం చూసినాం. నార్థన్ స్టేట్లో ప్రారంభమైంది, తెలంగాణలో కూడా తర్వాత అంత క్రెడిబిలిటీ మొత్తం కూడా రేవంత్ రెడ్డి. అంతే కదా, రేవంత్ రెడ్డి కాకపోతే ఎవరు మాట్లాడారు? బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిందా, భారతీయ జనతా పార్టీ మాట్లాడిందా? వాళ్ళు నరేంద్ర మోడీ గారిని చూస్తే భయపడతారు. అదేగా మీరు చూస్తా ఉన్నారు. డీలిమిటేషన్ సంబంధించి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మేము అల్టిమేట్ కూడా ఇచ్చిన పరిస్థితి 25 సంవత్సరాల వరకు ఆపండి, డీలిమిటేషన్ చేస్తే ప్రొఫెషనల్గా ఒక పర్సంటేజ్ ఫిక్స్ చేసి అన్ని రాష్ట్రాలు అది ఇంప్లిమెంట్ చేయాలి. లేకపోతే నార్త్ సౌత్ డివైడ్ అయిపోయే అవకాశం ఉంది, భారతదేశం 2గా విడిపోతుంది, విఘాతం కలిగే అవకాశం ఉందని చెప్పేసి కేంద్రం మీద హెచ్చరిక జారీ చేస్తే ఇప్పుడు అంతా కలిసి 20% పెంచుతామని చెప్పేసి ఏ రాష్ట్రంలో సీట్లు జనాభా ప్రాతిపదిక కాకుండా 20% పెంచుతామని చెప్పి కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితి. అదే రాజ్యాంగం రద్దు చేస్తుందంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాకు హర్యానాలో కేసులు రేవంత్ రెడ్డి గారి మీద 63 స్థానాలు భారతీయ జనతా పార్టీ తగ్గిన పరిస్థితి. 400 సీట్లు వస్తాయని చెప్పిన భారతీయ జనతా పార్టీ 63 సీట్లు తగ్గి ఏకంగా బీఆర్ఎస్ అదేవిధంగా టీడీపీ అదేవిధంగా నితీష్ కుమార్ గారి మీద ఆధారపడి ఈనాడు కేంద్రంలో ఉన్న పరిస్థితి. ఇవన్నీ ఎవరు మాట్లాడారు? కులగన్నదైనా డీలిమిటేషన్ అయినా
రాజ్యాంగం రద్దయినా ఏదైనా భారతీయ జనతా పార్టీ మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంది సౌత్ ఇండియా నుంచి. మరి ఓకే, అంటే మాకు చిత్తశుద్ధి ఉంది, మేమే చేస్తున్నాము, బీఆర్ఎస్ బీజేపీలు ఎందుకు చేయలే, ఎందుకు పాలు పంచుకోవట్లేవు అన్న విధంగా అక్కడ అర్థమవుతా ఉంది. మీరు ఏమంటారు దీనికి? ఇప్పుడు క్రాంతి గారు నేనేమంటున్నంటే, చరణ్ గారు ఓకే ఈ ప్రాసెస్ అంతా చెప్తున్న మాట మాట్లాడుతూ ఉన్నాడు. నేనేమంటున్నంటే చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీ కాబట్టి జాతీయ స్థాయిలో ఉన్న సమస్య ఇది తెలంగాణకే. అంటే మీకు అంటే బీఆర్ఎస్ పార్టీకి కూడా అవకాశం ఉంది కదా, మీరు ఎందుకు మరి దీంట్లో పాలు పంచుకో? దీన్ని ఏమంటున్నామంటే సార్, ఇవాళ మేము అధికారంలో లేము, ప్రజలకు హామీ ఇచ్చింది మేము కాదు. మేము ఆ రోజు సర్వే గురించి మాట్లాడుతున్న చరణ్ కౌశిక్ గారు ఒకటి చెప్తా ఉన్నా, ఆ రోజు సర్వే మేము రిజర్వేషన్ ఇస్తామని చేయలే. తెలంగాణ కొత్తగా ఏర్పడే రాష్ట్రము, ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, ప్రజలది సామాజిక పరిస్థితి ఎట్లా ఉంది, ఒక బీసీలది ఉంటే ఎస్సీలది ఉంటే ఎస్టీలది ఉంటే ఎట్లుంది అనే సర్వే కోసం మేము చేసినాం, ఒక అవగాహన కోసం, వారి కోసం అయిన కార్యక్రమాలు రూపకల్పన కోసం చేసి రిజర్వేషన్ కోసం చేయాలనే అంశాన్ని చెప్తా ఉన్నాను. ఈ రోజు మీరు ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టినారు, రిజర్వేషన్ ఇస్తామని పెట్టినారు, చట్టబద్ధమైన రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మాట్లాడినారు. 6 నెలల్లో 23,979 మందికి అవకాశాలు కల్పించబోతామని చెప్పారు అనే అంశం మీరు హామీ ఇచ్చారు కాబట్టి మీ మీద బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఉంది కాబట్టి నెరవేర్చాల్సిన బాధ్యత మీ ఉందని మేము ప్రతిపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఆ డిమాండ్ ఏదైతే ఉందో, మేము చేసే డిమాండ్ ఏదైతే ఉందో, దేశవ్యాప్తంగా ఓబీసీల సమస్య ఉంది కాబట్టి, దీనికి కేంద్ర పరిధిలో ఉంది కాబట్టి కేంద్రం మీద మీరు ఎందుకు పోరాటం చేయరు? ఒకవేళ మీకు కేంద్రం మీద పోరాటం చేయాలని ఆలోచన ఉన్నది, మోదీని ఒప్పించాలని ఆలోచన ఉందన్నప్పుడు, రాష్ట్రంలో బీసీలకు చట్టబద్ధ రిజర్వేషన్ ఇవ్వాలనే ఆలోచన మీకు ఉన్నప్పుడు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండే. అఖిలపక్ష నాయకుల్ని మోదీ అపాయింట్మెంట్ కోరి మీరు 55-56 సార్లు పోయారని ఢిల్లీకి. ఎప్పుడన్నా బీసీ రిజర్వేషన్ల మీద మేము రాష్ట్రంలో జరుగుతుంది, ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది, కులగాన చేసినాం మేము సార్, మీరు కూడా కులగాన జనగణలో కులగాన పెట్టినారు, మాకు బీసీలో ఒత్తిడి ఉంది, బీజేపీ ఆమోదం తెలిపింది, బీఆర్ఎస్ ఆమోదం తెలిపింది అని ఎప్పుడైనా మాట్లాడారా మోదీ దగ్గర? కేంద్ర మంత్రులు అనేక సార్లు కలిసిరు, 56 సార్లు పోయి కలిసిర్రు, ఎప్పుడైనా మాట్లాడిరా? మరి మాట్లాడలేరంటే ఏమన్నాడు, సిద్ధు ఉన్నట్టు లేనట్ట కాదు. ఇంకో క్వశ్చన్ నేనేమంటే, మోదీ గారికి దగ్గరికి మమ్మల్ని అందరూ తీసుకుపోయినావా? అఖిలపక్షాన్ని తీసుకుపోయి మరి మా పార్టీలతో అనిపిస్తే అయిపోయేది కదా. ఖచ్చితంగా బాధ్యత పోతాము. చట్టం కేంద్ర పరిధిలో ఉంది కాబట్టి కేంద్రాన్ని మనం కనుక అఖిలపక్ష నాయకులకు పోయి కలిస్తే అది అయ్యేది. కానీ వీళ్ళేం చేస్తారు, పిలోని పేరంటానికి పిలుస్తారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకుంటుంది, పొన్నం ప్రభాకర్ రిజెక్ట్ చేస్తాడు, బీఆర్ఎస్ వాళ్ళు రావాలి, బీజేపీ వాళ్ళు రావాలి. ఏంది నీ ఇంటి పేరుకి మేము ఎందుకు వస్తామా? హామీ ఇచ్చింది నువ్వు, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది నువ్వు, మెడలు మోస్తావు అన్నది నువ్వు, తలలు మోస్తావు అన్నది నువ్వు, మెడలు వస్తావో తలలు వస్తావో ఏం చేస్తావు నువ్వు, చేయాల్సింది నువ్వు. ఏదైతే ఏమైంది కానీ అంటే ఇది ఒకవేళ జరిగితే మీలాంటి బీసీ లీడర్లకు మంచి స్కోప్ వస్తుంది కదా, మీరు పాలు పంచుకోవాలి కదా. 100% రావాలి బ్రదర్. బలహీన వర్గాల నాయకులుగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ రాష్ట్ర శాసనసభలో 119 అసెంబ్లీ స్థానాలుంటే ఇంకా 19 మంది ఉండవేందండి? 1,80,00,000 జనాభా ఉన్నటువంటి బీసీల జనాభాకు 19 మంది ఎమ్మెల్యేలు ఏంది? సుమారు 60-70 మంది ఎమ్మెల్యేలు ఉండాలి బీసీలు. ఎందుకు లేకపోయినరు? ఇవాళ బీసీలలో సుమారు 5-6 కులాలు 1,50,00,000 మంది ఉన్నారు. ఎంబీసీలు సంచార జాతులు వాళ్ళకు 20-30 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకు వచ్చే వాటా వాళ్ళకి రావాలి, బేజాటుకున్న కులాలకు మెజార్టీ రావాలి, ఎవరి వాటా ఎంతో వాళ్ళకి రావాలని చెప్తున్నాము. అది జరిగితే మేము సంతోషిస్తాము. ఆ జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో, ఇచ్చిన హామీ గొప్పగా ఉంది, జరిగే ప్రాసెస్ మాత్రం డొల్లగా ఉంది. హామీ గొప్పదే కానీ మీరు చేసే ప్రాసెస్ మాత్రం డొల్లతనంగా ఉంది అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. ఆ ప్రాసెస్ ఎట్టుండాలంటే కేంద్రాన్ని ఒప్పించేటట్టు ఉండాలి, మోదీని ఒప్పించేటట్టు ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ లో రాజ్యాంగంలో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి 9th షెడ్యూల్ ని మార్చి రాజ్యాంగ పరంగా ఇస్తే అది మనకు వీలుంటది. ఎవరు కోట్లకు కూడా అప్పుడు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు వచ్చినవి, ఎవరైనా కోట్లకు పోతుర్రా? నేను అడుగుతున్నాను, ఎవరైనా కోట్లకు పోతుర్రా? అది ఎక్కడ ఆగినాయా? దేశవ్యాప్తంగా అమలు అవుతుంది కదా. నువ్వు ఇప్పుడు అంటే జిందా తెరిస్మాత అన్ని రోగాలకు న్యాయం చేస్తా అన్నట్టు మరి రేవంత్ రెడ్డి గారు అన్నిటికీ పరిష్కారం చూపెడుతున్నాడు కదా. మరి ఈ రేవంత్ రెడ్డి గారిని ఈంచే పట్టుకోమను, కంకణం ఈంచే కాగడ పట్టుకొని బొమ్మను రాహుల్ గాంధీని పట్టుకుని ఇద్దరు జంటకు పోయి మోదీ దగ్గర పోయి కాగడ పట్టుకొని ఇట్లా ఎలిగేమను, ఓబీసీలు అన్యాయం అవుతున్నారు ఆయన. ఎందుకంటే సార్ మేము ఇంత చదువుకొని ఉండి ఇంత సామాజికమైనటువంటి వర్గాలుగా మేము ఉండి అధ్యక్ష అనే పదానికి దూరం అవుతున్నాం పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ. మాకు వాస్తవంగా స్థానిక సంస్థలు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కాదు మేము కావాల్సింది. సార్ ఎమ్మెల్యేలు కావాలి, ఎమ్మెల్సీలు కావాలి, మేము పార్లమెంట్ సభ్యులం కావాలి, అక్కడ కూడా రిజర్వేషన్ కావాలి. అక్కడ కూడా రిజర్వేషన్ కావాలంటే దేశవ్యాప్తంగా చేయి. ఓబీసీల మీద పట్ల ప్రేమ ఉందిగా మీకు, ఎందుకంటే ఓబీసీల పట్ల మనకు ప్రేమ లేకపోయా. 1952లో కాకా కాలేర్కర్ కమిషన్ ని అనగదొక్కింది నెహ్రూనేనే. తర్వాత 79లో మండల కమిషన్ సిఫార్సును అనగదొక్కింది కాంగ్రెస్ పార్టీనే. 79-80లో అమలైతే మండల కమిషన్ సిఫార్సులు వీళ్ళు ఎక్కడి వరకు ఉంది? 90 దాకా వీళ్ళే రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నారు. ఎందుకు అమలు చేయలేకపోయారు? మరి వీళ్ళకి ప్రేమ ఉందిగా ఓబీసీల పట్ల, మీరు ఎందుకు చేయలేకపోయారు అంటే నేను
కాబట్టి నేనేమంటే క్రాంతి గారు, కాంగ్రెస్ పార్టీ చేయాల్సినవి అన్ని చేసినాయి. అందరికి ఓబీసీలకు పాపం చేసిరు, మీరు దేశవ్యాప్తంగా చేసిరు. ఇక పాపాలు కడుక్కోరు ఇక్కడన్నా, ఇక కడుక్కొని బీసీలారా క్షమించండి అని చెప్పిండు. వాస్తవంగా రాహుల్ గాంధీ చెప్పిండు, బీసీలారా నాకు క్షమించండి అన్నారు కదా. ఇప్పుడు చిత్తశుద్ధితో పని చేయండి. రేవంత్ రెడ్డి పని చేస్తాడా, నువ్వు పని చేస్తావు, చెయ్యి, అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు అనేది మా ఆలోచన. అది చట్టరూపం దాల్చాలి, కేంద్రాన్ని ఒప్పించాలి. కేంద్ర రాజ్యాంగంలో 9th షెడ్యూల్ని మారిస్తే అప్పుడు ఎవరు కోట్లకు పోరు అనేది మా అంశం. ఇంకోటి అయినా కూడా మీరు తప్పుదారులు ఇవాళ నోటిఫికేషన్ ఇస్తారు, నామినేషన్ వేస్తారు. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీగా మీరు 40% రిజర్వేషన్లో ఒకవేళ మీరు జీవో ద్వారా తీసుకొస్తారు, ఎటు తీసుకొస్తే స్వాగతిస్తూ ఎలక్షన్లకు పోతా ఉన్నాం. ఎలక్షన్లో ఈ అంశమే కాదు మీరు ఇచ్చింది, బీసీలకు ఇంకా 60 అంశాలు ఇచ్చారు. ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ అన్నారు, సంచార జాతులకు రిజర్వేషన్లు అన్నారు, బీసీ పిల్లలకు 5 లక్షల భరోసా కార్డు అన్నారు, అదేవిధంగా కార్పొరేషన్లు అన్నారు. ఈ అంశాలను లేవనెత్తాం. అదేవిధంగా రైతాంగానికి ఇచ్చిన అంశాలు లేవనెత్తాం. ఇలా వాళ్ళేం భరోసా కార్డులు ఇచ్చారు ఎలక్షన్లు గెలవడం కోసం. ఇవాళ మిమ్మల్ని ఓడగొట్టడం కోసం బాకీ కార్డులు మేము చూపెడుతున్నాం. 22 నెలలుగా ముసలమ్మలకు ఎంత బాకీ ఉన్నారో మేము చెప్తున్నాం. 22 నెలలుగా రైతులకు ఎంత బాకీ ఉందో చెప్తున్నాం. 22 నెలలుగా తులం బంగారం ఎంత బాకీ ఉందో చెప్తున్నాం. 22 నెలలుగా మీరు ఎన్ని స్కూటీలు బాకీ ఉందో చెప్తా ఉన్నాం. 22 నెలలుగా కౌలు రైతులకు ఎంత బాకీ ఉందో చెప్తా ఉన్నాం. 22 నెలలుగా నిరుద్యోగులకు ఎంత బాకీ ఉందో చెప్తా ఉన్నాం. 22 నెలలుగా ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఎంత బాకీ పడ్డారో బాకీ కార్డు తీసుకొని చెప్తుంటే ప్రజలు తండోపతండాలకు తరలి వస్తున్నారు. ఇంకో ఈ మధ్య కాలంలో చెప్తున్నా, వరదలు వచ్చి నేను చూసారు, చాదరగట్టు, పురాణ పూలు, ఇదంతా ఆ పేద గుడిసెల్ని ఒక రేవంత్ రెడ్డి గారు స్వయం సృష్టించిన ఒక జలప్రలయం. అది అంటే రేవంత్ రెడ్డి స్వయంగా సృష్టించిన జలప్రలయం అండి. 15 గేట్లు ఒక్కసారి ఎత్తే నీళ్ళు రావండి. ఏం చేయాలి? 1,50,000 కోట్లు దోయాలి కదా. ఏంది మెయినార్ట్ కంపెనీ ఉంది కదా, ఆ మెయినార్ట్ కంపెనీ అప్పచెప్పాలి. ఏం చేయాలి? నైట్ 15 గేట్లు తీసి పేదోళ్ళ గుడిసెలని ముంచిండు. అంటే ఉద్దేశపూర్వకంగా చేసిండు. ఉద్దేశపూర్వకంగా పేదోళ్ళ గుడిసెలు ముంచిన వాళ్ళను, అదేవిధంగా ఉద్దేశపూర్వకంగా హైడ్రా పేరుతోటి పేదోళ్ళ గుడిసెల్ని కూలగొట్టిన వాళ్ళకు, దసరా బతుకమ్మ లేకుండా చేశారుగా మా పేదోళ్ళకు. ఖచ్చితంగా ఈ పేదోళ్ళకి చేసినటువంటి శాస్తి కాంగ్రెస్ పార్టీ కూడా భవిష్యత్తులో చేస్తాం. బాకీ కార్డుల పేరుతోటి, మీరు ప్రజలకున్న బాకీలతోటి, అదే ప్రజలకు ఎగ్గొట్టిన హామీలతోటి రేపు బీసీలో ఈ స్థానిక సంస్థల్లో మేము చెప్తాం. మీరు దండుకో మెండుకో 1-2 నెగ్గి మేము పై చేయని చెప్పొచ్చు. కానీ గతంలో మేము 99% గెలిచింది స్థానిక సంస్థలల్లో. మీరు రేపు గెలురు దమ్ముంటే, మీరు పోటీ చేయరు దమ్ముంటే, యూరియా మీకు శాపమై నిలుస్తుంది, హైడ్రా మీకు శాపమై నిలుస్తుంది, మీరు ఎగ్గొట్టిన హామీలు మీకు శాపమై నిలుస్తాయి. బీఆర్ఎస్ పార్టీకి బెమ్మరథం పడతాయి స్థానిక సంస్థ ఎలక్షన్లో. ఒక్క నిమిషం, ఇప్పుడు క్లియర్గా అంటే తీసుకున్నటువంటి హామీ మంచిదే, కానీ ప్రాసెసే చెడ్డది అన్నట్టుగా ఒక అంశము. అండ్ రెండవది ఏంటి అని అంటే మీరు గెలిచి చూపిర్రి, 90% మేము గెలిచినాము, మీరు గెలిచి చూపిర్రి అని అన్న వాదన కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రాసెస్ తప్పని చెప్పి మీరు మాట్లాడితే ఎట్లా? బీసీలో కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందా? 34% రిజర్వేషన్ ఇచ్చింది మేమా మీరా? దేశవ్యాప్తంగా 34% రిజర్వేషన్ అయితే బీసీలోకి ఉన్నది కదా, ఏది లోకల్ బాడీలో. దాన్ని కాస్త 23% కుదించింది మీరు. మీ ఆయనలో 13,000 మంది బీసీలకు అన్యాయం జరిగింది. 2 సార్లు మీరు ఎలక్షన్ నిర్వహిస్తే 26,000 మంది అన్యాయం చేసింది మీరు. బీసీలకు అంత ఇంత కాదు పాపాలు చేసింది మీరు. చేసిన పాపాలు అన్నీ కావు. ఇప్పుడు మీ పార్టీ అధ్యక్షుడు ఒక్కసారైనా బీసీ అయిందంటే నాకు అర్థం కాదు. 2001 నుంచి 2024 వరకు 23 సంవత్సరాల కాలంలో ఒక్కసారైనా రాష్ట్ర అధ్యక్షుడు చేశారు మీరు. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీలో ఖర్గే గారు అంతకుముందు చాలా మంది లేరు, ఇక్కడ రాష్ట్రంలో కూడా చాలా మంది బీసీ లేరు కదా అధ్యక్షులు. మీరు ఎందుకు ఇవ్వలేదు మరి? అదే కాకుండా ఇక్కడ చెప్తా ఉన్నారు ప్రాసెస్ లో తప్పు ఉంటే కోర్టులలో స్టే వస్తుంది. ఎందుకు రాలే మరి స్టే? మీరు ఎందుకు చేయలేకపోయారు? మేనేజ్మెంట్ అట్లా ఉండదు కదా. అంటే కోర్టులను కూడా మేనేజ్ చేస్తారా? గతంలో మీరు అదే పని చేసినా ఏంది మరి? కోర్టులు కూడా మేనేజ్ చేసే పరిస్థితి దేశంలో ఉందంటే ఇక ప్రజాస్వామ్యం ఎవరు రక్షించాలి మరి? ఆ దేవుడే కాపాడాల్సి వస్తుంది. అనవసరంగా ఏంటంటే బీసీలది ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మంచి పేరు వస్తుందో, బీసీలలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఒక ఓసీ ముఖ్యమంత్రి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుండు కాబట్టి దాన్ని అడ్డుకోలే ఒక దురుద్దేశం. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి ఇది ఏడా అడ్డుకుంటుందని చెప్పి వాళ్ళ ఉద్దేశం. నరేంద్ర మోడీ ఓబీసీ ప్రధానమంత్రి నుండి గుజరాత్ 26% మాత్రం రిజర్వేషన్ ఇస్తా ఉన్నాడు. యూపీఎస్సీలో ఎస్సీ ఎస్టీ బీసీలో మొత్తం కలిసి 20% అమలు అవుతా ఉంది. వారి 50 లక్షల కోట్ల బడ్జెట్లో 3% మాత్రం వారు ఇస్తా ఉన్నారు నిధులు. కాబట్టి వారిని ఎక్కడ ప్రశ్నిస్తారో వీళ్ళని ఎక్కడ ప్రశ్నిస్తారని చెప్పేసి అది కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ రాకుండా చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ ఒకటై దాన్ని అడుగునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే దేశంలో మతం మారినా కూడా కులం మారదు. మీరు చూడ మతం మారినా క్యాథలిక్స్ రెడ్డిస్ క్రిస్టియన్ మతం తీసుకుంటారు, కానీ వాళ్ళు పెళ్ళిళ్ళు వివాహాలు చేసుకునేటప్పుడు వాళ్ళు రెడ్డిస్కి సంబంధించిన క్రిస్టియన్లే చేసుకుంటారు తప్ప అందులో ఉన్న ఎస్సీ ఎస్టీ కావచ్చు బీసీలు క్రిస్టియన్లు అయినా కూడా వాళ్ళ పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకోరు. అంటే కులం అనేది భారతదేశంలో అంత పవర్ఫుల్ కాబట్టి, భారతదేశంలో కులాలు మతాలు అనేది ఎప్పటికి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కులాల ఆధారంగా రిజర్వేషన్ ఇచ్చినాం కాబట్టి దానిలో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారని చెప్పి కామారెడ్డిలో ప్రకటించడం.
దాని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏదైనా అధికారంలోకి వచ్చి ఉంటే ఎప్పుడూ అయిపోయేది. కాంగ్రెస్ పార్టీ అధికారం రాలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన ప్రక్రియలో ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా కేంద్రం మీద ఒత్తిడి ఇచ్చే ప్రయత్నం మేము చేసినాం. ఎంతమంది కుల సంఘాలు బీసీ సంఘాలు అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఆహ్వానించారు, ఎవరు రాలే. బీసీ సంఘాలు ఆహ్వానిస్తలే రానప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము ఎందుకు ఆహ్వానించాలి మిమ్మల్ని అని చెప్పి మేము ఆహ్వానిస్తలేము. అదే కాదు ఢిల్లీలో తర్వాత కూడా మేము ధర్నా చేసినాం. తర్వాత ఢిల్లీలో ధర్నా చేసిన తర్వాత రాష్ట్రంలో సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేసుకొని కేంద్రం అవసరం లేకుండా రాష్ట్రంలో చట్టం మార్పు చేసుకునే అవకాశం ఉన్నప్పుడు చట్టం ప్రకారం మేము ముందుకు పోతాం తప్ప నరేంద్ర మోడీ గారి పోయి కాళ్ళు పట్టుకోవాలి ఏమన్నా మేము ఇప్పుడు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఎంపీలు ఏమన్నా మాట్లాడారు మీరు చెప్పండి. 4 ఎంపీలు ఉన్నారు, ఏ నాడన్నా ఒక్క రోజున ఒత్తిడి తెచ్చారు కేంద్రం మీద? మీ ఒత్తిడి ఏందని అడుగుతాం. స్థానిక సంస్థలలోనే కాదు ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కూడా మాకు రిజర్వేషన్లు మేము చెప్పినాం అదే ఇస్తామని. అదేమన్నా లోకల్ బాడీ రిజర్వేషన్ ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిం కానీ అది ఎమ్మెల్సీలు ఎంపీలు అది మన చేతులు ఉందా? కేంద్రం చేయాలి కదా, అది మనకి సంబంధం లేదు. మేము మేనిఫెస్టోలో పెట్టిన దాని గురించి మేము పోరాటం చేస్తా ఉన్నాం. మేము 417 హామీ ఇస్తే 200 హామీలు ఇప్పుడు అడుగుతున్నా సార్ని. అలా పార్టీ రాజ్యాంగంలో మేనిఫెస్టో ఉంటుంది. పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ పెట్టారు. ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి 2 పార్లమెంటు బీసీలకు ఇస్తున్నారు, 2 అసెంబ్లీలు ఇస్తానన్నారు. 17 పార్లమెంట్ తెలంగాణలో 34 అసెంబ్లీలు ఇస్తున్నారు. ఎన్ని ఇచ్చిరో చరణ్ చెప్పండి. మీరు దళితులు రాజ్యాంగానే మీరు అమలు బాకీ కార్డు అన్నావు, 2,50,000 రూపాయలు ఒక్కొక్క తలకాయ మీద బాకీ పెట్టిపోయినావు. 1,10,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ల బిల్లు పెండింగ్ పెట్టిపోయి 8,000 కోట్ల రూపాయలు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్ వాళ్ళకి ఇవ్వకుండా పెండింగ్ పెట్టిపోయి 5,500 కోట్ల రూపాయలు విద్యార్థులు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పోయి 4,500 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు రుణమాఫీ చేయకుండా పోయి 7 లక్షల డెవలప్మెంట్ ఇస్తా అని చెప్పేసి 70 డెవలప్మెంట్లు ఇచ్చి 14 లక్షల పొడుగులు పోస్తా అని చెప్పేసి పొడుగులే పంచకుండా యాదవులకు 7,000 కోట్ల రూపాయలు ఇస్తే రెండోసారి యాదవులు గొర్రెలే ఇవ్వకుండా 1-2-3 ఎకరాలు దళితులకు ఇస్తాను అది ఇవ్వకుండా దళిత ముఖ్యమంత్రి లేకుండా నిరుద్యోగ బుద్ధి లేకుండా 1-2 మీరు చేసిన పాపాలన్నీ మేము రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టే ప్రయత్నమే లేదే రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఈ ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటూ ముందుకు పోయే ప్రయత్నం రాష్ట్రం అది పెంచేది కాదు. మీరు చెప్పండి, మీరు ఒక్క ఇల్లు ఇచ్చిరా గ్రామాల్లో? రేషన్ కార్డు రుణమాఫీ చేసింది మేము. ఆర్టీసీ 50 రోజుల పాటు సమ్మె చేసి ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం మీరు చేసారు. మేము ఆర్టీసీని కాపాడుకుంటూనే ఆర్టీసీని ఎంఎంటీఎస్ ని మెట్రోని విస్తరించే ప్రయత్నంలో భాగంగా ఎల్ఎన్టీ సంస్థ రాష్ట్ర ఇప్పుడు ఈ హామీల ప్రస్తావన ఉన్నది కదా, నిజంగా చెప్పండి. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నిటినీ కూడా 100% అమలు చేసిందా? అలా మాకు 5 సంవత్సరాల కాలం టైం ఉంది. మేము 417 200 చేసినాం. 200 హామీలు ఇస్తే 200 హామీలు నెరవేర్చినాం. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తే 9 సంవత్సరాలు మీరేం చేసిరో, 11-12 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ఏం చేసిరో, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చర్చ చేయడానికి సిద్ధంగా రండి అంటే ఎవరు రావట్లేదు కదా. ప్రతిపక్ష నాయకుడు లేఖ రాయడు, అసెంబ్లీ పెట్టమన్నాడు, చర్చకు నేను వస్తాను చెప్పి వారన్నారు. 2 గంటల పాటు వచ్చిపోయాడు. స్కూటీలు ఏమైనా అరే స్కూటీ ఇంకా టైం ఉంది అంటే చెప్పిరా మీరు అన్నారా? అదే ప్రతిదీ మేము మేనిఫెస్టో మేము తప్పించుకుంటలేము, మేము పారిపోతలేము. రాష్ట్ర ఆర్థికంగా చితికిపోయేటట్టు చేసి వీళ్ళు మొత్తం తెలంగాణ దివాళా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి అప్పు ఎక్కడ ఉంది? నీళ్లు నిధులు నియామకాలు. ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ హయాంకి వచ్చిన తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు ఎంత? 2.5 లక్షల కోట్లు. 2.5 లక్షల కోట్లు. మేము ఇటును కేంద్ర ప్రభుత్వము ఇదే రఘునందన్ రావు గారు ఎంపీ గారు పార్లమెంట్లో అడిగినారు తెలంగాణ రాష్ట్ర అప్పులు ఎంత అని. 3,25,000 కోట్లు అని వాళ్ళు చెప్పినారు. వీళ్ళేమో రోజు కేసీఆర్ ప్రభుత్వం మీద అప్పులు చేసి 4 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు, 30 కార్పొరేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగా రఘునందన్ రావు గారు అడిగిన క్వశ్చన్ కి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ కార్పొరేషన్ తీసుకున్నది కార్పొరేషన్ కాదు. ఇటును ప్రభుత్వంలో భాగం కదా, కార్పొరేషన్ ఇప్పుడు మీరు కూడా ప్రభుత్వంలో భాగం కదా. మీ అప్పు తీర్చడానికే మేము అప్పు చేసినాం. అప్పు చేసి పప్పు కూడా మీరు తిన్నారు. 2.5 లక్షల కోట్లు అప్పు చేసిర్రు. పింఛన్ ఏమైనా పెంచిర్రా? లేకపోతే నిరుద్యోగుల భృతి ఏమైనా ఇచ్చిర్రా?
లేకపోతే కొత్త ఉద్యోగాలు ఏమైనా ఇచ్చిర్రా, కొత్త ప్రాజెక్ట్ ఏమైనా కట్టిర్రా, లేకపోతే రైతులకు ఏమైనా రైతు బంధు ఏమైనా పెంచి ఇచ్చిర్రా? మీ 6,000 రూపాయలు చేసినాం. అరే ఒక 1000 పెంచి. అరే 2 లక్షలకు 2 మేము 6,000 రూపాయలు చేసినాము. హైదరాబాద్ సంబంధించిన పెన్షన్ల విషయం ఏం చెప్తారు? పెన్షన్ అయినా పెన్షన్ రాదు. మేము చేసిన మేము అప్పు సంబంధించి వాళ్ళు చేసిన అప్పు తీర్చడం కోసం కంపెనీ పారిపోయింది. మేము ఒక్క రూపాయి కమిషన్ల కోసం పారిపోయింది. ఆడిపోయింది, ఏడి పోలే. మీరు ఎందుకు అనవసరంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరే సార్ 3 ఎల్ఎన్టీ ఏడి పోయింది, అమర్రాజు పోయింది, అదే కంపెనీ వద్దన్న ఎల్ఎన్టీ సంబంధించి మీకు ఎల్ఎన్టీ సంబంధించి మీకు ఎల్ఎన్టీ సంబంధించి ఏం తెలుసు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మాట్లాడు దయచేసి. ఎల్ఎన్టీ మెట్రో సంబంధించి మీరు మాట్లాడుతారా? ఒకనాడు మెట్రో హైదరాబాద్ దేశంలో నెంబర్ 2, ఈరోజు 9వ స్థానానికి ఎందుకు పడిపోయింది? మీ దుర్మార్గాల మూలంగా మెట్రో ఎందుకు పడిపోయింది? మీరు ఈ కిలోమీటర్లు పెంచకపోవడం మూలంగా. ఇప్పుడు మిగతా మెట్రోలు ఏమో కిలోమీటర్లు పెరిగినాయి, ఈ హైదరాబాద్ మెట్రో విస్తరించలేదు, దాంతో 9వ స్థానాన్ని పడిపోయినాం. అదే కాకుండా మెట్రో సంబంధించి మేము 2nd ఫేజ్ 3rd ఫేజ్ విస్తరణ కోసం ఎల్ఎన్టీ సంస్థ అండి, వాళ్ళు ఏమో రోడ్డు రవాణా సంస్థ బిజినెస్ నుంచి మేము ఎగ్జిట్ అయినాం. మేము భవిష్యత్తులో రోడ్డు రవాణా సంస్థ బిజినెస్ చేయడం లేదు, మేము 1లో ఉంటాం. మీరు 2, 3 చేసుకుంటుంటారు కదా, మీకు కావాలంటే 1లో ఉన్న వాటాను మీకు ఇస్తామని చెప్పారు. ఈ ఒప్పందం ఏంది? ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో మెట్రో తోటి 45% రియల్ ఎస్టేట్ ద్వారా ఆదాయం కావాలి. 260 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. 18 లక్షల ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేసి దాని ద్వారా ఆదాయం గడించాలి. 5% అడ్వర్టైజ్మెంట్ ద్వారా, 50% టికెట్ల ద్వారా. 50% టికెట్ల ద్వారా ఆదాయం వచ్చింది, 5% అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చింది. రియల్ ఎస్టేట్ ఏంటంటే కరోనా మూలంగా రియల్ ఎస్టేట్ డౌన్ కావడం, 18 లక్షల ఎస్ఎఫ్టీ కట్టకపోవడం, వాళ్ళు 3,000 కోట్లు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం 900 కోట్లు మాత్రం ఇచ్చి 2,100 కోట్లు ఇవ్వకపోవడం మూలంగా వాళ్ళకు దాంట్లో నష్టం వచ్చింది. దాంట్లో నష్టం వచ్చిన తర్వాత ఫేజ్ 2, ఫేజ్ 3 సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతి అడిగితే ఎల్ఎన్టీ సంస్థ మీరు కూర్చొని ఒక ఒప్పందం చేసుకోండి, ఎందుకంటే ఇక్కడున్న రైలు 2లకు వస్తాయి, 3లకు వస్తాయి, 3లు ఉన్నాయి 1లకు వస్తాయి, కాబట్టి ఒప్పందం చేసుకోవద్దు, ఇబ్బంది అవుతుంది. ఆంధ్ర తెలంగాణ ఆర్టీసీ కూడా అట్టే ఒప్పందం చేసుకుంటారని అడిగితే ఒప్పందం చేసుకుందని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారు, మేము 1లో ఉన్నట్టు మా షేర్ని కేంద్రం కానీ రాష్ట్రం కానీ కొంత అంటే మేము ఇస్తానని అడిగినాం. 260 ఎకరాలు ఇంటూ 50 కోట్ల రూపాయలు వేసుకున్నాం, 13,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది కాబట్టి ఓకే అన్నాం. 2,000 కోట్ల రూపాయలు ఈక్విటీ తీసుకొని ఎంఎంటీఎస్ని ఆర్టీసీని మెట్రోని అనుసంధానం చేస్తే హైదరాబాద్లో 70% ట్రాన్స్పోర్ట్ వస్తే హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య పరిష్కారం లభిస్తుంది, మంచి మహానగరంగా ఉంటుంది, పొలి కాలుష్యం లేని నగరంగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం లాభం లేకుండా, లాభాపేక్ష లేకుండా ప్రజలకు సర్వీస్ అందించాలి. ఏకైక లక్ష్యం ముందు ప్రైవేటు వారికి లాభం కావాలా, రాష్ట్ర ప్రభుత్వంకి ఆదాయం లాభం లేదు కదా, ప్రజలకు సర్వీస్ ఇస్తారని చెప్పి మీకు చదువు చేసి పోతుంటే ఎల్ఎన్టీ సంస్థను బెదిరించే స్థాయి మీకుందా? మాకున్నదా? ఎల్ఎన్టీ సంస్థ అంటే ఏమన్నా ఆశావాసి చిన్న సంస్థ అనుకుంటారా మీరు? దయచేసి అరే ప్రజలకు ఆగండి. మెట్రో మీరేమన్నారు, గవర్నమెంట్ ఉచిత బస్సు ప్రయాణం పెట్టింది కాబట్టి ఎల్ఎన్టీ సంస్థ దెబ్బతింది. మీకు టికెట్ల ద్వారా 50% ఆదాయం వచ్చింది, అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఆదాయం వచ్చింది. మీరు అనవసరంగా ఏంటంటే ప్రజల్ని తప్పుదారి పడింది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు 37% నుంచి 17% పడిపోయింది, కంటోన్మెంట్లో 3rd అయింది. ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ 2004లో 5 ఎంపీలు, 2009లో 2, 2014లో 11 మంది, 2019లో 9 మంది గుండుస్తున్నా కాబట్టి 37% ఓటు బ్యాంకు 17% భరించింది. కంటోన్మెంట్ ఓడిపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎట్టన్నా బురద చల్లాలి, కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేస్తుంది, ఉద్యోగాలు ఇస్తే ఎప్పుడే పేపర్లు ఇగ్గాలి. గ్రూప్ 1 అనేది రికార్డు 2012 తర్వాత 2025లో 13 సంవత్సరాల తర్వాత ఒక గ్రూప్ 1 అయిపోయింది. దాని విషయాలు అట్నే కోట్లలో పెట్టి కోట్ల కేసులు వేపించి దాన్ని ఆగమాగం చేసే ప్రయత్నం మీరు చేశారు. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చేసినాయి, అయిపోయింది. గ్రూప్ 2 అయిపోయింది, గ్రూప్ 3 అయిపోయింది, గ్రూప్ 4, టెట్, డిఎస్సి, ఏజ్ పెంచినాం. ఒకటి కాదు యూపీఎస్సీ తర్వాత దాన్ని పునరుద్ధరించే ప్రయత్నం ప్రకటించబోతా ఉన్నాం. కాబట్టి నోటికి ఇళ్ళకైనా పండుగ అవుతుందా? నోటికి మీరు నోటికి 2 సార్లు మీరు నోటికి ఇచ్చి మీకు 260 ఎకరాల మెట్రో భూముల పైన కాంగ్రెస్ నాయకుల కన్ను పడ్డది. 260 ఎకరాల భూముల్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పచెప్పాలని చూస్తారు. సజ్జనార్ని కావాల్సుకునే తీసేసిర్రు. ఎందుకంటే ఆర్టీసీ సజ్జనార్ ఉంటే భూములు అమ్ముకోలేము. పొన్నం ప్రభాకర్ యొక్క అనుయులు ఇవాళ ఆర్టీసీ భూములు ఉన్నాయి కదా, ఆర్టీసీ భూముల్ని అమ్మాలనే ప్రయత్నం చేసే సజ్జనార్ని బయటకు తొలగించి ఈ భూములు అమ్మే ప్రయత్నం, టికెట్ ధరలు పెంచి అలా 8 లక్షల పేద సిటీలో
8 లక్షల మంది ప్రయాణికులు ఒకరోజు తిరుగుతారండి. వీరి నుంచి 500 కోట్ల రూపాయలు వసూలు చేసే ప్రయత్నం, 260 ఎకరాల భూమిని వాద్రాకు అప్పచెప్పి రాబర్ట్ వాద్రాకు అప్పచెప్పే ప్రయత్నం. వీళ్ళు ఎన్నిసార్లు పెంచి చూడండి. వీళ్ళు 2016లో 8.78%, 2019లో 26.26%, 2022లో 20.56% పెంచులు బస్ ఛార్జీలు పెంచి మేము ఉచిత బస్సు కోసం మీరు ఆర్టీసీ మొత్తం ప్రైవేట్ వినతి పత్రం ఇద్దామని పోతే అయ్యా మీరు 10 రూపాయలు ఛార్జ్ పెంచిర్రు, 8 లక్షల మంది పేదోళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఒకవైపు ఏమో ఉచిత బస్సు ప్రయాణం అని ఇక్కడి తీసుకుంటారు, మళ్ళీ ఈ టికెట్లు అని చెప్పి ఇక్కడి తీసుకుంటారు. ఒక చేతితో ఇస్తారు, ఒక చేతితో గుంజుకుంటారు. ఇదే పత్రాన్ని వినతి పత్రం ఇద్దామని పోతే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గృహ నిర్బంధం కేటీఆర్ గారిని, మా హరీష్ రావు గారిని గృహ నిర్బంధం, మా తలసాని శ్రీనివాస్ యాదవ్ని గృహ నిర్బంధం. ఈ గృహ నిర్బంధాలకు పెట్టిన అందమైన పేరు ఎలక్షన్ సమయంలో 7వ గ్యారంటీ ప్రజాపాలన అంటే గిదట. అంటే సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళని జైల్లో పెట్టడం, ప్రజాపాలన 7వ గ్యారంటీ, ప్రజాస్వామ్యానికి మత్సుతునక వీళ్ళందరూ. అదేవిధంగా వాళ్ళన్న కేటీఆర్ మాట్లాడితే నిర్బంధం. అదే కేటీఆర్ గారు ముషిరాబాద్కు పోయి ఏందా పేదోళ్ళని ఊలగొడుతున్నాం అంటే వాళ్ళ మీద రాళ్ళ దాడి చేయడం ప్రజాస్వామ్యానికి 7వ గ్యారంటీ. అంతా ప్రజాపాలన అంటే గీ అన్నట్టు. నేనాడు సార్ ప్రజాపాలన గీదని మీరు చేసేది ఇంతే చేస్తారా? కాదండి. ఆర్టీసీ కార్మికులు 50 రోజులు ధర్నా చేసి పడించుకున్న పాపాన మీరు పోలే, ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం మీరు చేసిరు. 2000 ఆర్టీసీ బస్సులు సమకూర్చుకోవాలి, 300 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ప్రజలకు ఉపయోగకరంగా ఉండడం కోసం నామినల్గా మీరు 56% రేట్లు పెంచితే 56% రేట్లు పెంచితే ఆర్టీసీ 2000 బస్సులు కొనుగోలు చేయడం కోసం కొంత ఛార్జీ ప్రజల ప్రయోజనార్థం లాభాపేక్ష లేకుండా ఆర్టీసీ నడిపే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ఛార్జీలు పెంచితే మీరు ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం మీరు చేసి ఆర్టీసీ కాపాడే ప్రయత్నంలో మేము ఛార్జీలు పెంచి కొంచెం పెంచారా డబల్ చేసారా? అదే డబల్ ఎక్కడ చేసినాం మీరు చెప్పండి. ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం నెలకు 300 కోట్ల రూపాయలు రీంబర్స్మెంట్ చేస్తాం. ఇప్పటి వరకు 6,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రీంబర్స్మెంట్ చేస్తే 125% ఆక్యుపెన్సీ రేషియో, మహిళా సాధికారత పెరిగింది, టెంపుల్లలో మహిళల సంబంధించిన సందడి పెరిగింది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న మహిళా సాధిక. ఎందుకంటే ఉప్పల్లా ఒక మహిళ ఒక ఇంట్లో పని చేస్తే 5,000 రూపాయలు ఇస్తారు, అదే జూబ్లీ కోచ్ చేస్తే 15,000 రూపాయలు ఇస్తారు. అదే ఒకటి కాదు, మీరు దయచేసి ఏంటంటే మీరు ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నం. ఇంకోటి చేసిన తప్పులని మీరు ఇంకోటి ఔటర్ రింగ్ లో అప్పరంగా 7,000 కోట్ల రూపాయలు అమ్మినోళ్ళు మీరు ఒకటన్నా కట్టిరా? ఒకటన్నా మీరు చేసినా అని అడుగుతున్నాం. మేము ఒకటి కాదు కదా, అన్ని అయితే స్టార్టింగ్ లో ఇబ్బంది అయింది, మీరు దాన్ని రాజకీయం చేసే మరి ఎందుకు ఇప్పుడు కావట్లేదు? ఇప్పుడు ఎందుకు కావట్లేదు అంటే స్టార్టింగ్ లో పథకాన్ని నిర్వీర్యం చేయాలి, ఆర్టీసీకి మెట్రోకి పంచాయతీ పెట్టాలి. బీఆర్ఎస్ వాళ్ళకి ఏం సంబంధం? ఎందుకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళల్లో మంచి కాంగ్రెస్ పార్టీ పేరు రావద్దు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఆర్టీసీలో మహిళల్లో భాగస్వామ్యం చేసి ఎట్లా బస్సులు కూడా ప్రైవేట్ బస్సులు కూడా వాళ్ళతో కొనుగోలు చేపించి ఆర్టీసీలు పెట్టించి, స్కూల్ యూనిఫామ్లో మహిళల భాగస్వామ్యం, సోలార్ విద్యుత్తులో మహిళల భాగస్వామ్యం, మహిళా సంఘాలు 1 సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు వడ్డీ రుణాలు ఇప్పించింది రాష్ట్ర ప్రభుత్వం, మహిళా సంఘాలకు శిల్పారామంలో స్టాల్ ఇచ్చింది, మహిళా సంఘాలకు నారాయణపేటలో బంకిస్తే మననే 14 లక్షల రూపాయల లాభం వచ్చిన పరిస్థితి. కాబట్టి మహిళలను అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోతా ఉంది. కాబట్టి మహిళా సాధికారత పెడితే మహిళలంతా కాంగ్రెస్ పార్టీ సైడ్ ఉంటే మాకు నష్టం జరుగుతుంది, దీన్ని అడ్డుకోవాలా. దానికి ఆటో కార్మికులకు కాంగ్రెస్ పార్టీ పంచాయతీ పెట్టాలా, దాంతో ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికులకు నష్టం జరుగుతుంది. ఇవన్నీ రకరకాల ఫిట్మెంట్ ఛార్జెస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్కువ చేసిన పరిస్థితి. కాబట్టి హైదరాబాద్ మహానగరం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకపోవడం మూలంగా ఇప్పుడు 30% మాత్రం ఉంది. దీంతో 70% లేకపోతే హైదరాబాద్ నగరం కాలుష్యంగా మారిపోయే అవకాశం ఉంది, ట్రాఫిక్ జాములు పెరిగిపోతాయి. కాబట్టి ఎంఎంటెట్ ఆర్టీసీని మెట్రోని అనుసంధానం చేసి ఖచ్చితంగా ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేసి 300 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే ప్రయత్నంలో నామినల్గా రాష్ట్ర ప్రభుత్వం ఛార్జీలు వేస్తే దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు మరి చట్టబద్ధంగా మీరు చేసిన పాపాలను మీరు చేసి 50 రోజుల పాటు కోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ సమస్యను పరిష్కరించి మీరు అన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా మీరు వైలెన్స్ లేకుండా ధర్నా చేసుకుని ఇందిరా పార్క్ ధర్నా చేసుకునే అవకాశం మీకు ఇచ్చారు. ఇందిరా పార్క్ ఎవరైనా ధర్నా చేస్తారు, అక్కడ ఎందుకైతే అక్కడ కాదు కదా. మీరు చేయాల్సిన పబ్లిక్ ఇబ్బంది అయితే మరి శృతి మించినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఎవరైనా కూడా. ఇంకోటి మీలాగా మేము మీడియా మీద ఆంక్షలు పెట్టి చెప్పండి, ఏపీఎన్ బ్యాన్ చేసినావా, V6 వెలుగును 1 మంత్ బ్యాన్ చేసినావా, TV9 బ్యాన్ చేసినావా,
లేకపోతే ఎవరి మీద కేసులు పెట్టినావా? శృతి మించిన వాడు మాత్రమే కొడుతురు కేసులు కదా పెట్టాలి. కొడుతురు కదా కొంతమంది జర్నలిస్టులు మహిళా జర్నలిస్టులు ఇక్కడ దయచేసి శృతి మించినప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇక్కడ శృతి మించకుండా ఇంద్రాపాగా ధర్నా చేసుకున్నాడు చట్టబద్ధంగా మాట్లాడుకున్నప్పుడు కేసులు పెడతారు. ధర్నా చేసుకోవాలి అని ఇప్పుడు ధర్నా చేసిన రైట్ ఓకే ఈ అంశాన్ని కాసేపు పక్కన పెడితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీ పార్టీ గెలుస్తుందా మీ పార్టీ గెలుస్తుందా? కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. నేను చెప్తా ఉన్నాను 30,000 ఓట్ల మెజారిటీ తక్కువ కాకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ పార్టీ థర్డ్ వచ్చింది, ఇక్కడ సెకండ్ రాబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ థర్డ్ ఉండబోతా ఉంది. మీరు చూస్తారు ఆఫ్టర్ రిజల్ట్ మీరు చూడండి అదే మీరు చూడండి మీరు కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిస్తే కూడా చెప్తా. మాకు ఆచార్యులు గారు లాస్ట్ టైం పోటీ చేశారు, ఇప్పుడు వారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. నవీన్ యాదవ్ గారు అప్పుడే కొత్తగా రావడం జరిగింది, అప్పుడు నవీన్ యాదవ్ గారు టికెట్ ఇల్లు ఆచార్యులు గారు. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు గతంలో 2014లో పోటీ చేసినప్పుడు సెకండ్, తర్వాత వారు సొంతంగా పోటీ చేసిన 20,000 ఓట్లు వచ్చినాయి. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 2 కార్పొరేటర్లు, ఎంఐఎం పార్టీ భాగస్వామ్యంతో ఉన్నది, ఎంఐఎం పార్టీకి 2 కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. చాలా సంక్షేమ కార్యక్రమాలు మేము అమలు చేస్తాము. ఖచ్చితంగా పూర్తి విశ్వాసం కాంగ్రెస్ పార్టీ గెలవబోతాం. మీరు చూడండి బీఆర్ఎస్ పార్టీ సెకండ్, భారతీయ జనతా పార్టీ థర్డ్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు థర్డ్ అంటే ఆనాడు సికింద్రాబాద్ ఎలక్షన్లు అదేవిధంగా నరేంద్ర మోడీని చూసి ఆనాడు ఓట్లు వేసారు. పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పుడు కంటోన్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ థర్డ్ పోయి భారతీయ జనతా పార్టీ సెకండ్ వచ్చిన పరిస్థితి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ థర్డ్ పోయి బీఆర్ఎస్ పార్టీ సెకండ్ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలవబోతాం. 22 నెలల్లో వీరు బాకీ కార్డు రూపంలో ఇలా మేము చెప్పిన 2,50,000 ఒకరు కాదు 2,50,000 రూపాయలు ప్రతి తలకాయ బాకీ పెట్టిపోయి జూబ్లీహిల్స్ లో మీ పాపాలని మేమే కడుగుతున్నాం. అందరికి అర్థమైంది. గుడిసెల మీద మీరు చూపించిన హైడ్రా ప్రతాపము రేపు ఓట్ల రూపంలో మీకు శాపం కాబోతా ఉంది. మీరు పేదోళ్ళ మీదికి ఉస్మాన్ సాగర్, గండిపేట, హిమాయత్ సాగర్ సంబంధించిన నదులు ఏదైతే ఉన్నాయో రిజర్వాయర్ల ద్వారా మీరు సృష్టించిన ఏదైతే స్వయం కల్పిత జల ప్రళయము పేదోళ్ళ గుడిసెలు ముస్లింలు మునిగిపోయినాయి. గుడిసెల సాక్షిగా రేపు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఓడబోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారి సేవలు, వారి యొక్క సతీమణి సునీత గారు బంపర్ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మారబోతా ఉన్నాడు ఎలక్షన్ తర్వాత. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, రాసి పెట్టుకోండి మీరుగా. రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ ఎలక్షన్ లాస్ట్ గా ఈయనే రెడ్డి లాస్ట్ సీఎం, ఈయనే ఇక కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ సీఎం. ఇక కాంగ్రెస్ పార్టీ వద్దురో నాయన కాంగ్రెస్ పాలన అంటుర్రు. రేవంత్ రెడ్డి కూడా ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాత ముఖ్యమంత్రి పీఠం మారడం ఖాయం, రాహుల్ గాంధీ దగ్గర పరపతి పోవడం ఖాయం. ఇలా కావాల్సుకొని ఎంతమంది అండి పోటీ వీళ్ళు బొంతురామన్ ఒకవైపు కత్తులు చూస్తుండు, అంజన్ కుమార్ యాదవ్ ఒకవైపు కత్తులు చూస్తుండు, సిఎన్ రెడ్డి ఒకవైపు కత్తులు చూస్తుండు. వీళ్ళు నరుక్కుంటారు, మమ్మల్ని నరుకుతారండి వీళ్ళు. ఇంకా వీళ్ళు నరుక్కునే పరిస్థితిలో వీళ్ళు ఓడగొట్టుకునే పరిస్థితిలో మమ్మల్ని ఓడగొడతామని చెప్పి చరణ్ కౌశిక్ చెప్తున్నారు. ఫస్ట్ మీరు మీ వాళ్ళని ఓడగొట్టకుండా చేయండి దయచేసి. ఆల్రెడీ కత్తులు చూస్తున్నారు, మాకు చెప్తే ఇంటర్నల్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఒకవైపు బొంతురామన్, బొంతు శ్రీదేవి ఒకవైపు, అంజన్ కుమార్ యాదవ్ ఒకవైపు, సిఎన్ రెడ్డి ఒకవైపు. నా పేరు రాకుండా చేసిరని ఈ రంజిత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి మీ అభ్యర్థిని ఓడగొట్టబోతా ఉన్నారు. ఫస్ట్ వాళ్ళని నివారించుకోండి. ఫస్ట్ వాళ్ళు ఏ స్థానాలు ఇస్తారో వాళ్ళకి ఫస్ట్ చైర్మన్ ఇస్తారు, ఏమి ఇస్తారు. మమ్మల్ని ఓడగొట్టే ప్రయత్నం చేయలేరు. ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలిపోతారు. రాజశేఖర రెడ్డి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి లేరు కాదు, రేవంత్ రెడ్డి గారు కూర్చుని చంద్రబాబు నాయుడు లేరు, ఆయన పార్టీ పోయి ఆంధ్రాలో పడ్డది. బీఆర్ఎస్ ఇక్కడే ఉంది, కేసీఆర్ ఇక్కడే ఉన్నాడు. కేసీఆర్ బీఆర్ఎస్ సొంత గడ్డ గులాబీ జెండా దిది జూబ్లీహిల్స్ లో జెండా ఎగరేయబోతున్నాం. నీ పార్టీలో ఉన్నటువంటి కత్తులు దూసుకునే వాళ్ళని కత్తిరించారా? రైట్ ఓకే. దూదిమెట్ల బాలరాజు ఏమో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తా జూబ్లీహిల్స్ లా అని ఓవైపు, చరణ్ కౌశిక్ యాదవ్ ఏమో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఇంకోవైపు. రైట్, రానున్న రోజుల్లో మరి ఏం జరగబోతుందో చూద్దాం. చూస్తూనే ఉండండి KR టీవీ. థ్యాంక్ యూ సో మచ్.